సర్వశక్తిమంతుని దేవునికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందామండి. పాఠం పేరు ఏంటంటే యుక్తిపరులైన వెలుగు సంబంధులు ఎవరు అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. యుక్తిపరులైన వెలుగు సంబంధులు ఎవరు? లూకాసు వార్త 16వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనం చూద్దామండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు అన్నారండి. సాధారణంగా లోకంలో ఉండే వాళ్ళకంటే క్రైస్తవులు జ్ఞానం కలిగిన వాళ్ళని, మనకే ఎక్కువ జ్ఞానం ఉందని, లోకంలో ఉన్న వాళ్ళకి అజ్ఞానం ఉందని మనం చెప్పుకుంటుంటాం. కానీ స్వయంగా యేసుక్రీస్తు వారే ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారంటే, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు అన్నాడండి. ఈ మాట కొంచెం మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకంటే లోకంలో ఉండేవాళ్ళే తెలివైన వాళ్ళ, మనకంటే లోకంలో ఉండేవాళ్ళే వివేకం ఉన్నవాళ్ళ, జ్ఞానవంతుల అని మనం ఆశ్చర్యపోతూ ఉంటామండి. ఇక్కడ ఈ టైటిల్లో మనకి కనపడుతున్నది ఏంటంటే వెలుగు సంబంధులు అనే మాట. వెలుగు సంబంధులు అంటే ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం. వెలుగు గురించి మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, మొట్టమొదటిగా దేవుడు వెలుగై ఉన్నాడు అని, ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు అని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో యోహాను గారు దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుడు వెలుగు. దేవుడు ఎంత వెలుగు? పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. అంటే ఎంత వెలుగు అంటే ఎవ్వరు సమీపించలేనంత వెలుగు. దేవుడు అంత గొప్ప వెలుగులో ఉన్నాడు అని, వెలుగై ఉన్నాడని ఆ మాటలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఈ వెలుగు అనే మాట బైబిల్లో ఎవరెవరికి వాడబడింది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా వాడబడిందండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా నేను లోకానికి వెలుగునై ఉన్నాను అన్నాడండి. లోకమునకు నేను వెలుగై ఉన్నాను అని స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. అదేవిధంగా మనం చూసినప్పుడు ఇంక ఈ వెలుగనే మాట దేనికి వాడబడిందంటే, దేవుని యొక్క వాక్యానికి వాడబడిందండి. దావీదు గారు 119వ కీర్తన 105వ వచనంలో దావీదు గారు ఏమన్నారంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడండి. కాబట్టి దేవుని వాక్యం మనిషికి వెలుగు. దేవుడు వెలుగు, యేసుప్రభు వెలుగు, దేవుని వాక్యం కూడా వెలుగు అన్నాడండి. ఇంకా ఈ వెలుగు అనే పదం దేనికి వాడబడింది అంటే, విశ్వాసులకు వాడబడిందండి, క్రైస్తవులకు వాడబడింది వెలుగు అనే మాట. మనం చూస్తే మరి స్వయంగా యేసుక్రీస్తు వారే ఆ మాట చెప్పారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నారు. మీరంటే ఎవరు? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో ఆ విశ్వాసం ఉంచిన వాళ్ళతో చెప్తున్నాడండి, మీరు ఈ లోకానికి వెలుగు అని. అదే మాట అపోస్తలుడైన పౌలు గారు కూడా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 8-9 వచనాల్లో మనం చూసినప్పుడు, మీరు పూర్వం చీకటి, ఇప్పుడైతే వెలుగు అన్నాడండి. మనం పూర్వం చీకట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు వెలుగులోకి వచ్చాము అని క్రైస్తవులతో మాట్లాడుతూ చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా అలాంటి మాట, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడట. ఎందుకు పిలిచాడంటే, ఆయన గుణాలను లోకానికి చెప్పడానికి అంటూ ఆ సందర్భంలో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి వెలుగనే మాట పరిశుద్ధుడైన దేవుడికి,
పరిశుద్ధుడైన యేసుప్రభుకి, పరిశుద్ధమైన వాక్యానికి, క్రీస్తు యేసునందు ఉన్న పరిశుద్ధులకి వాడబడింది. కాబట్టి ఒక మాటలో మనం చెప్పాలంటే వెలుగంటే ఏంటమ్మా? పరిశుద్ధతకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ కూడా ఫుట్‌నోట్స్‌లో ఒకటంకి ఏసి అక్కడ చెప్తున్నాడు లోకాసువార్త 16 అధ్యాయంలో కిందన వెలుగు కుమారులు అన్నాడండి. వెలుగు సంబంధాలు అంటే ఏమని రాశాడమ్మా? వెలుగు కుమారులు. వెలుగు కుమారులు అంటే దేవుని కుమారులు. దేవుడు వెలుగు. ఆయన కుమారులందరూ కూడా వెలుగు కుమారులు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అలాగే యేసుక్రీస్తు వారు వాడిన మరో పదం ఏంటంటే లోక సంబంధులు. వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు యుక్తిపరులై ఉన్నారు అన్నాడు కదండి. లోక సంబంధులు అంటే ఏంటి? లోక సంబంధులు ఎవరు అంటే మొట్టమొదటగా మనం లోక సంబంధుల్లో మొట్టమొదటి వాడు ఎవరంటే సాతానండి. అపవాది ఎవరమ్మా? సాతాను. వీడు లోక సంబంధి, లోకాధిపతి. అందరికంటే లోక సంబంధి ఎవరండి? మొట్టమొదటగా దేవుడి మీద తిరుగుబాటు చేసిన వాడు ఎవరమ్మా? అపవాది. దేవుడికి దూరమైన వాడు ఎవరంటే అపవాది. కాబట్టి సాతాను లోక సంబంధి. ఇంకా మనం చూసినప్పుడు పాపం చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా లోక సంబంధే. కొంతమంది అనుకుంటుంటారు మేము చర్చికి వెళ్తున్నాం, మేము లోక సంబంధులం కాదని. మనం చర్చికి వెళ్తున్నా కూడా దేవుణ్ణి నమ్ముకున్నా కానీ బాప్తిసం పొందుకున్నా కానీ మనం ఇంకా పాపంలో కొనసాగితే మనం లోక సంబంధులమే, ప్రకృతి సంబంధులమే, శరీర సంబంధులమే. ఈ లోకం అనే మాట బైబిల్లో చీకటికి వాడబడింది, పాపానికి వాడబడిందండి. అంటే చీకటి సంబంధుల్ని, పాపపు సంబంధుల్ని దేంతో పోల్చారంటే లోకంతో పోల్చారండి. కాబట్టి ఇక్కడ లోకం అనగానే దేనికి గుర్తండి? పాపానికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ కూడా ఫుట్‌నోట్స్‌లో లోక సంబంధులైన దగ్గర కిందన ఫుట్‌నోట్స్‌లో ఏం రాయబడిందంటే ఈ యుగపు కుమారులు అన్నాడండి. ఈ యుగపు కుమారులు. రైట్. అయితే యేసుక్రీస్తు వారు ఏదైనా మాట్లాడితే ఊరకనే మాట్లాడరండి. దానికి ఒక సందర్భం ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడారు అని మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పి ఆ ఉపమానం చెప్పిన తర్వాత ఈ మాట మాట్లాడారండి. సుమారు యేసుక్రీస్తు వారు 50 ఉపమానాలు చెప్పారండి. ఉపమానం అంటే తెలుసమ్మా? ఉపమానం అంటే తెలియని ఆత్మ సంబంధమైన విషయాన్ని తెలిసిన భౌతిక సంబంధమైన వాటితో పోల్చి చెప్పడం ఉపమానం. ఉపమానాలు ఈరోజు చాలామంది మాట్లాడుతుంటారు. మనం ఏది మాట్లాడినా ఏదో ఒక కథతో పోల్చుతూ మాట్లాడుతూ ఉంటారు. సామెతలు అంటుంటారు కదండి. అప్పుడప్పుడు చాలామంది పొడుపులు వేస్తుంటారు. అవన్నీ ఉపమానాలే. అంటే ఈజీగా అర్థం అవ్వాలంటే ఇలాంటివి ఉపమానాలు అనేవి పల్లెటూరులలో సాధారణంగా మాట్లాడుతుంటారు. ఏది మాట్లాడినా ఉపమానంతో పోలుస్తూ మాట్లాడుతుంటారనమాట. ఏదో కుక్కల మీద, కాకుల మీదో, ఎడ్ల మీదో మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి వాటి గురించి కాదు. అవన్నీ ఎందుకండి? మనుషుల మీదే ఆ మాటలన్నీ, ఆ డైలాగులన్నీ రాస్తూ ఉంటారనమాట. అయితే ఈరోజు మనం మాట్లాడుకునే ఉపమానాలు సరిగ్గా పొసగవండి, సూట్ అవ్వవు. కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఉపమానాలు మాత్రం ఖచ్చితంగా సూట్ అవుతాయండి. యేసుక్రీస్తు వారు మాట్లాడిన 50 ఉపమానాలు కూడా 4 కోణాలకు చెందినవండి. 4 ఉద్దేశాలతో ఆ ఉద్దేశాలు నెరవేర్చడం కోసం యేసుప్రభు వారు ఉపమానాలు చెప్పారు. ఊరకనే చెప్పలేదు. ఏంటంటే ఆ ఉద్దేశాలు? నెంబర్ 1 మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న కాలంలో ఇశ్రాయేలీయుల పరిస్థితిని వివరించే ఉపమానాలు కొన్నండి. అంటే ఇశ్రాయేల్ పరిస్థితి ఎలాగుందట? యేసుప్రభు వారు శరీరధారిగా లోకానికి వచ్చినప్పుడు కాపర్లేని గొర్రెల్లాగా ఉన్నారన్నాడు ఒక ఉపమానంలో. అంటే ఆ ఉపమానం చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ప్రజల పరిస్థితి ఎలాగుందో అని చెప్పాలని అలా మాట్లాడారనమాట. అలాగా అదొక కోణం. ఇక రెండో కోణం ఏంటంటే పరలోక రాజ్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ఉపమానాలు కొన్ని. ఇప్పుడు ఉదాహరణకి పులిసిన పిండి అని అన్నారు. అంటే యేసుక్రీస్తు వారు పులిసిన పిండి గురించి మాట్లాడారంటే పులిసిన పిండి ముద్దంతా పులవ చేస్తుంది. అంటే పరలోక రాజ్యం ఎంత గొప్పదో
పరలోక రాజ్యంలోకి ఒక మనిషి ఆహ్, వస్తే అతను ఏమైపోతాడండి? మారిపోతాడు. ఎంత ఘోర పాపాత్ముడైనా జ సంఘానికొచ్చిన తర్వాత, దేవుని రాజ్యంలోకొచ్చిన తర్వాత ప్రభావితుడవుతాడు, మారుతాడు, మార్పొస్తది అని, పరలోక రాజ్యం అంత గొప్పది అని, ఆ పరలోక రాజ్యపు గొప్పతనాన్ని తెలియజేసే ఉపమానాలు కొన్ని చెప్పారండి. అదేవిధంగా ఇక మూడవ కోణం ఏంటంటే, దేవుని రాజ్య పౌరుల జీవిత విధానాన్ని తెలియజేసే ఉపమానం. అంటే దేవుని రాజ్య పౌరులు ఎలా ఉండాలి? ఎంత యథార్థంగా ఉండాలి? ఎంత భక్తిగా ఉండాలి? ఎంత తగ్గించుకోవాలి? అది దేవుని రాజ్య పౌరుల జీవిత విధానం. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు ఉపమానం ఉందండి. అంటే తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, ఒక మనిషి తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎంత లోబడాలో, ఎంత తగ్గించుకోవాలో ఆ ఉపమానంలో మనకి తెలియచేశారు. అలాగనమాట. అదొక కోణం. ఇక చివరగా నాలుగో కోణం ఏంటంటే, అంచె తీర్పును గురించిన ఉపమానం. లేదా యేసుప్రభు రెండో రాకడను తెలియజేసే ఉపమానం. అంటే యేసుక్రీస్తు వారు రెండో రాకడ ఎలా ఉంటది? గొర్రెలు మేకల ఉపమానం. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల ఉపమానం. అంటే ఈ ఉపమానాల్లో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారండి? తీర్పు దినం ఎలా ఉంటదో, యేసుప్రభు రాకడొస్తే ఎలా ఉంటదో, అది ఈ ఉపమానాల ద్వారా తెలియని వాళ్ళందరికీ తెలియచేయడం యేసుప్రభు యొక్క ఉద్దేశం అండి. ఇంకో మాట చెప్పాలండి. యేసుక్రీస్తు వారు ఉపమానాలు చెప్పడం ఆయన ఉద్దేశం కాదండి. అది కూడా తండ్రి చిత్తం. తండ్రైన దేవుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకొచ్చి ఉపమాన రీతిగా బోధించాలని ముందుగా ప్రవచింపజేశాడండి. దాన్ని నెరవేర్చడం కోసమే యేసుక్రీస్తు వారు ఉపమానాలు బోధించారని మనం తెలుసుకోగలం. చూడండి ఆ మాట 78వ కీర్తన 2వ వచనంలో రాయబడిందండి. నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించును అని. యేసుక్రీస్తు వారు నోరు తెరిచి ఉపమాన రీతిగా మాట్లాడతాడని, ఉపమానం లేకుండా ఏది మాట్లాడని ముందుగా ప్రవచించబడిందండి. దానికి నెరవేర్పుగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ఇదిగో ఇది నెరవేరింది అంటూ మాట్లాడుతున్నాడు. అదే మాటని కోడ్ చేస్తూ మత్తయి గారు రాశారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ఇది నెరవేరింది అని చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఉపమానాల ద్వారా ఎందుకు మాట్లాడారు అనడానికి మరొక ఆన్సర్ కూడా మన దగ్గర ఉందండి. ఏంటంటే ఒకరోజు శిష్యులు అడుగుతున్నారు, ఏంటి ప్లెయిన్గా చెప్పొచ్చు కదండి, సింపుల్గా చెప్పొచ్చు కదండి, మీరు ఉపమానాలు చెప్పి అవన్నీ ఎందుకండి చెప్పడం, డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అంటున్నారండి శిష్యులు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే 10వ వచనంలో శిష్యులు యేసుప్రభుని ప్రశ్నించిన రోజులు అంత రోజులు అయిపోయారండి వాళ్ళు. మరి అప్పుడు యేసుప్రభు వారు వాళ్ళకి చెప్తున్నాడండి, అంటే దేవుని మాటలు కొందరు గ్రహించాలని, కొందరు గ్రహించకూడదని. ఎవరు గ్రహించాలి? ఎవరైతే వాక్యం కోసం వచ్చారో వాళ్ళు బాగా గ్రహించాలి. ఎవరైతే భోజనం కోసం వచ్చారో, స్వస్థతల కోసం వచ్చారో వాళ్ళకి దేవుడి వాక్యం అర్థం కాకూడదు. ఆ ఉద్దేశంతోనే నేను ఈ దేవుని మాటల్ని ఉపమానాల ద్వారా బోధిస్తున్నాను అని యేసుక్రీస్తు వారు అక్కడ వాళ్ళకి జవాబు చెప్పారండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనంలో. కాబట్టి యేసుక్రీస్తు వారు బోధించిన ప్రతి ఉపమానానికి కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ ఈ లూకా సువార్త 16వ అధ్యాయంలో ఈరోజు మనం నేర్చుకోబోయే ఉపమానానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. ఏంటో ఉద్దేశం అంటే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న కాలంలో ప్రజల పరిస్థితిని వివరించే ఉపమానాలు చెప్పారు కదండి. మొదటి కోణం, ఆ మొదటి కోణానికి చెందిన ఉపమానం అండి. ఈ తరము వారు ఈ తరమును బట్టి చూడగా అన్నాడండి. చూడు, అక్కడే మనకి క్లూ ఉంది. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న కాలంలో ఆ కాలంలో ఆ తరంలో ఉన్న మనుషుల్ని చూస్తే యేసుప్రభు వారికి ఏమర్థమైందంట అంటే, ఈ వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులే యుక్తిపరులుగా ఉన్నారు, ఈ వెలుగు సంబంధుల కంటే ఈ చీకటి సంబంధులే యుక్తిగా ఉన్నారు అనిపించిందంట అండి. అంటే అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఈ తరంలో కూడా, మన తరంలో కూడా ఎవరు యుక్తిగా ఉన్నారండి? ఏమా మనం ఆ యుక్తిగా ఉన్నాం, లోకంలో ఉండేవాళ్ళు యుక్తిగా ఉన్నారండి. దీని గురించి మనం కొంచెం లోతుగా ఆలోచించేద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయానికి వెళ్దామండి.
లూకాసు వార్త 16 అధ్యాయం మొదటి నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండేనో అంటూ యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఉపమానాన్ని ప్రారంభిస్తూ ఉన్నారండి. గృహ నిర్వాహకుడు అంటే అర్థం తెలిసామా? గృహ నిర్వాహకుడు అంటే మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే మేనేజర్ అంటాం. మేనేజర్ అంటాం అంటే ఎవరైనా ఒక వ్యాపారస్తుడు, ఎవరైనా ధనవంతుడు ఉన్నాడంటే, ఉదాహరణకు మనకి ముఖేష్ అంబానీ గారు తెలుసు, మన దేశంలో ధనవంతుడు. ఆయనకి దేశంలో అన్ని జిల్లాల్లోనూ ఏమంటే అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఆయనకి షోరూమ్లు ఉంటాయి. రిలయన్స్ సంస్థకు అధినేత కదా అతను. అనేక పట్టణాల్లో ఆయన అన్ని చోట్లకి ఆయన రాగలడా? అన్ని చోట్లకి ఆయన దగ్గరుండి చూసుకోలేడు. కాబట్టి ఒక్కొక్క బ్రాంచ్కి, ఒక్కొక్క జిల్లాకి ఆయన కొంతమంది మేనేజర్లు పెట్టుకుంటూ ఉంటాడు. వాళ్ళే లెక్కలు అప్పచెప్తూ ఉంటారు. ఇక్కడ జరుగుతున్నవన్నీ లాభాలెంత, నష్టాలెంత అన్నీ కూడా యజమానికి తెలియజేస్తూ ఉంటారు. అలాగా పూర్వకాలంలో కూడా బైబిల్లో కూడా గృహ నిర్వాహకులు ఉండేవారండి. మనకు తెలుసు ఆదికాండం 39 అధ్యాయంలో 4 నుంచి 6 వచనాల్లో చూసినప్పుడు యోసేపు కూడా ఏమయ్యాడండి? పొతీఫరు ఇంట్లో ఏంటండి అతని పాత్ర? గృహ నిర్వాహకుడు. అంటే ఇంటికి పెద్ద దాసుడు. ఇంకా యజమానికి ఇంట్లో ఏముందో ఏమి లేదో కూడా తెలియదంటండి. తాళాలన్నీ ఎవరి చేతిలో ఉండేవి? యోసేపు గారి చేతిలో ఉండేవండి. అంత నమ్మాడు ఆ యొక్క యజమాని యోసేపుని. అంత నమ్మి గృహ నిర్వాహక పాత్ర అంటే మేనేజర్ పోస్టు ఆయనకి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నామండి. ఇంకా మనం చూసినప్పుడు ఈరోజు ఆత్మ సంబంధంగా ప్రతి క్రైస్తవుడు కూడా గృహ నిర్వాహకుడే. పేతురు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడిందండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి అన్నాడండి. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. అంటే దేవుని కృపావరం పొందిన వాళ్ళందరూ కూడా ఎవరమ్మా? గృహ నిర్వాహకులే. కృపావరం అంటే వాక్యం చెప్పడం కూడా కృపావరమే, పరిచర్య చేయడం కూడా కృపావరమే. అక్కడ ఆ లిస్ట్ అంతా చెప్పాడండి. సంఘంలో ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తున్నారంటే ఆ పని చేసే వాళ్ళు దేవుని కృపావరం, ఆ రకమైన కృపావరం. ఏమండి? ఇవన్నీ పనులే, ఇవన్నీ కృపావరాలే. కాబట్టి కృపావరం పొందిన ప్రతి క్రైస్తవుడు కూడా పాటలు పాడుతున్నావా? కృపావరమే. అందరూ పాడలేరు కదా, నువ్వు పాడుతున్నావు, నీకు ఇచ్చాడు దేవుడు కృపావరం. ప్రార్థన చేస్తున్నావు, అది వరమే. దేవుడు పని ఏది చేసినా అది కృపావరమేనండి. కాబట్టి ఎవరైతే దేవుడి పని చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎవరండి? దేవుని యొక్క మేనేజర్లు, దేవుని యొక్క గృహ నిర్వాహకులు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. తీతుకు రాసిన పత్రికలో 1 అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ సంఘ పెద్దల గురించి మాట్లాడుతున్నాడు. తీతు పత్రిక 1:7లో అధ్యక్షుడు గురించి మాట్లాడుతూ, ఆ అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుడే వలె ఉండవలెను అన్నాడండి. అధ్యక్షుడు ఎవరమ్మా? దేవుని గృహ నిర్వాహకుడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, పరిచర్య చేసేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, సంఘానికి పెద్దగా ఉండేవాళ్ళు అందరూ కూడా ఎవరమ్మా? ఈరోజు క్రైస్తవులు దేవుని యొక్క గృహ నిర్వాహకులు, దేవుని పని మీద నియమించబడినటువంటి మేనేజర్లు. దేవుడి యజమాని, మనందరం ఆయనకి గృహ నిర్వాహకులము అని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. అయితే ఏమైంది? ఒక ధనవంతుడి యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెనో, వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా. ఏమైందటమ్మా? ఒక ధనవంతుడి దగ్గర, ఒక యజమాని దగ్గర ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడట. అతడు యజమాని ఆస్తిని పాడు చేస్తున్నాడని యజమానికి కంప్లైంట్ వెళ్ళింది. ఎవరు కంప్లైంట్ చేశారో తెలియదు. మొత్తానికి యజమాని ఏం చేశాడంటే ఆయన్ని పిలిచాడు. ఆయన మీద నేరం మోపుతున్నాడు. నా ఆస్తిని నువ్వు పాడు చేస్తున్నావంట, నాకు తెలిసిపోయింది.
నాకు తెలియకుండా నా ఆస్తిని నువ్వు కొట్టేస్తున్నావు. నాకు అర్థమయ్యింది అని చెప్పి వాడిని పిలిపించాడట. పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవిక మీదట గృహ నిర్వాహకుడివై వల్ల కాదని వానితో చెప్పెను. అంటే యజమానికి మంచి ఎవిడెన్స్ ఉన్నాయండి ఆయన దగ్గర. ప్రూఫ్ లేకుండా ఎవరో ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇప్పుడు మనం ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే ఎలా ఉంటుందండి? మనం ఎవరినైనా నమ్ముతాం, నమ్మి మన బాధ్యతలన్నీ వాళ్ళకి అప్పచెప్తాం, వాళ్ళే మనల్ని మోసం చేస్తే అప్పుడు చాలా బాధేస్తుందండి. ఇంకెవరినైనా నమ్మాలిరా బాబు అనిపిస్తుంది. కొన్ని 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 పనులు ఉంటాయండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్షణం వెళ్ళిపో అంటారు బయటికి. కానీ ఈ మేనేజర్ పోస్ట్ ఎలాంటిదంటే అలా వెళ్ళిపోతే కుదరదు. మొత్తం నీకు అప్పచెప్పిన మొత్తం అన్నీ కూడా నాకు తిరిగి అప్పచెప్పు, మొత్తం అన్ని దస్తావేజులు చూపించు, లెక్కలన్నీ అప్పచెప్పి అప్పుడు నువ్వు బయటికి వెళ్ళు అన్నాడు అనమాట యజమాని. ఇప్పుడు తప్పు చేయకపోతే ఎలా ఉంటాడండి? నాకేం భయం, నేనేం తప్పు చేయలేదు, ఎవడో నా మీద అబద్ధంగా చెప్పాడు, నేను ధైర్యంగా ఉంటాను, నేను అన్ని లెక్కలు చూపిస్తాను అనుకుంటాడండి. కానీ ఈయనకి అలాంటి ధైర్యం లేదు. కారణం ఏంటంటే తప్పు చేసినోడు ఇతను తెలుసు ఇతను తప్పు చేశాడని. కాబట్టి ఇతను భయపడిపోతున్నాడండి. 3వ వచనంలో, ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడి గృహ నిర్వాహకత్వపు పని నుండి నన్ను తీసివేయును. అర్థమైపోయింది దీనికి. ఇంకా నా పని అయిపోయింది, నా జాబు పోతుంది, గనుక నేను ఏమి చేతును, రేపటి నుండి అలా బతకాలి ఆలోచిస్తున్నాడండి. నా ఉద్యోగం పోయినట్టే. ఎన్నాళ్ళు శుభ్రంగా ఫ్యాన్ కింద కూర్చొని బల్ల మీద చక్కగా కూర్చొని నీడపట్టు పోస్టు ఏసీలో కూర్చున్న ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నా ఉద్యోగం ఊస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను రేపటి నుండి ఎలా బ్రతకాలి? నేనేమి చేతును, త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. ఏం చేయలేడంటమ్మా? తవ్వలేడంట. తవ్వడం అంటే ఎండలోకి వెళ్ళి పార పని చేయలేను, గుణపం పని చేయలేను, మట్టి పని చేయలేను, బరువులు మొయ్యలేను, ఈ వ్యవసాయం పని నాకు రాదు. అలాగని చెప్పి పోనీ ఏమైనా బిచ్చమెత్తుకుందామా అంటే, ఎన్నాళ్ళు ప్రెస్టీజ్గా బతికాను, ఇప్పుడు ఒక్కసారిగా అడుక్కుందామంటే సిగ్గు. ఎందుకంటే బాగా బతికినోడు అడుక్కోలేడండి. ఒక సుఖానికి అలవాటు పడిన తర్వాత కష్టపడడం ఎంత కష్టమో, ఒక ప్రెస్టీజ్గా బ్రతికినవాడు అడుక్కోవడం కూడా చాలా కష్టమేనండి. అడుక్కునే వాళ్ళు మన దృష్టిలో చీపుగా ఉంటుంది, కానీ వాళ్ళు మానసికంగా వాళ్ళు ఎంత చచ్చిపోయి అడుక్కుంటారో తెలుసండి. అడుక్కోవడం మనం అడుక్కోగలమా? ఎవరినైనాను అడుక్కోలేమండి. చచ్చిపోతాం కానీ అడుక్కోలేము. వాళ్ళు అడుక్కుంటున్నారంటే మనం ఆలోచించాలండి. వీళ్ళు ఎంత తగ్గించుకొని, లేకపోతే ఎంత కృంగిపోయి, ఎంత ఎంత వాళ్ళ గౌరవాన్ని అంతటిని కూడా చంపేసుకొని వాళ్ళు అడుక్కుంటున్నారండి. అడుక్కోవడం చిన్న విషయం ఏం కాదు. ఇతనేమో అనుకుంటున్నాడు అనమాట, నేను తవ్వలేను, బిచ్చమెత్తలేను, మరి నేనేం చేయాలి, నేను ఎలా బ్రతకాలి? ఇప్పుడు సాధారణంగా కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి, చిచ్చి ఇంక నాలాటోడు బతకూడదు అని చెప్పేసి, నేను రేపటి నుంచి నాకు లైఫ్ లేదనుకొని, నాలాటోడు బ్రతకూడదు అనుకొని ఇస్కరియోతు యోధాలాగా ఏం చేస్తారమ్మా, ఉరి పెట్టుకొని, లేకపోతే ఎక్కడో దూకో ఏదో ట్రైన్ కింద బుర్ర పెట్టో చచ్చిపోతుంటారు. బాగా బతికినోడు ఒక్కసారిగా ఉద్యోగం పోతే తట్టుకోవడం చాలా కష్టం. కానీ ఈయన మూల కూర్చొని ఏడవలేదు, చింతించలేదు, 10 మందికి చెప్పుకొని మా యజమాని తీసేస్తున్నాడని బాధపడలేదు. ఆయన ధైర్యంగా ఆలోచించాడు కూర్చొని. నిజంగానే యుక్తిపరుడు అంటే ఇదేనండి. యుక్తిపరుడు అంటే మనం కూడా ఏం చేయాలి, మనకి కూడా సమస్యలు వస్తుంటాయి, ప్రతికూల పరిస్థితులు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, నిందలు వస్తుంటాయి, ఏమైనా వస్తుంటాయి. అప్పుడు మనం కూడా ఏం చేయాలి, కృంగిపోకూడదు. కూర్చొని ధైర్యంగా ఆలోచించాలండి, తెలివిగా ఆలోచించాలి. ఈ సమస్య నుంచి ఎలా ఒడ్డుకు రావాలి, ఏం చేయాలి అని మనం కూడా ఆలోచించాలి. అప్పుడు ఏదో ఒక ఐడియా వస్తుందండి. ఈయనకి కూడా ఈ చెడ్డోడే కానీ ఐడియాలు మాత్రం ఎలా ఉన్నాయండి, ఈయనకి చాలా షార్ప్గా బుర్ర పనిచేస్తుందండి. ఈయన ఆలోచించాడంట. ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడట, నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇంట్లోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియను అనుకుని. అంటే ఈయనకి చాలామంది కస్టమర్ నెంబర్లు ఉంటాయి. ఈయన దగ్గర యజమాని తాలూకా వస్తువులు అందరికీ అమ్ముతూ ఉంటారు కదా.
చాలా షాపులకి ఈళ్ళు సరుకు అమ్ముతా ఉంటారు. కాబట్టి ఎవరెవరైతే ఈళ్ళ దగ్గర కస్టమర్లున్నారో ఆళ్ళందరి నంబర్‌లు సేకరించాడు. సేకరించి వాళ్ళకి ఫోను జేశాడనమాట. ఎందుకు? ఏమని జెప్తున్నాడో తెలుసా? ఒకవేళ రేపు నా యజమాని నన్ను తీసేస్తే వాళ్ళందరూ నన్ను చేర్చుకోవాలి. వాళ్ళ దగ్గరికి నేను ఎలాగైనా రండి రండి అని కుర్చీ ఎయ్యాలి. రండి ఏమైనా మీకు ఎందుకొచ్చారండి? మీకేమైనా జాబ్ కావాలా? మీరు చాలా మంచోళ్ళండి అని అనాలి. అంటే ఇప్పటి వరకు ఇతనికి అలాంటి మైండ్ లేదండి. అతని స్వార్థం కోసం బతికాడు ఇప్పటి వరకు. ఈరోజు ఏం చేస్తున్నాడండి? ఎలాగా రేపటి నుంచి ఈ సొమ్ము నా చేతిలో ఉండదో, ఈ సంతకానికి విలువ ఉండదో, ఇంకా నన్ను ఈ కొట్టులోకి రానివ్వరు. ఈ ఒక్కరోజే టైం ఉంది. ఎలాగ యజమాని తీసేస్తాడు. ఈ ఒక్క రోజులోనే నేను ఎలాగోలాగా 10 మంది దగ్గర మంచి సంపాదించుకోవాలి. 10 మందికి నేనేదో ఉపకారం చేసినట్టుగా చెయ్యాలి అనుకున్నాడంట. అనుకోని ఏం చేశాడు? ఎవరెవరైతే యజమాని దగ్గర సరుకులు అరువు పట్టుకెళ్తున్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేశాడంట అండి. వాళ్ళొచ్చారు. 5వ వచనంలో తన యజమాని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని వారిని అడిగాను. ఎంత ఇవ్వాలి బాబు మా యజమాని గారికి ఎంత బాకీ అని అడుగుతున్నారట. అప్పుడు 6వ వచనంలో వాడు అంటున్నాడట 100 మణుగుల నూనె నేను అచ్చి ఉన్నానని చెప్పాడంట అండి. చీటీ చూపించాడట. 100 మణుగుల నూనె నేను వాడుకున్నానండి అరువు. ఇలా పట్టరా ఆ కాగితం, అది చింపి పారే, ఆ చెత్తపట్లో పడేదాన్ని 50 మణుగులని రాసుకో, నేను ముద్ర వేసేస్తాను. ఇందులో 100 కొట్టేస్తాను, 50 అని రాస్తాను, నీకు హ్యాపీయేనా? ఎవడైనా 100 మణుగుల అప్పుని 50 మణుగులుగా తగ్గించేస్తున్నాడంటే ఏంటి రుణమాఫీలాగా ఎవరైనా మంచి ఆనందిస్తారు కదండి. ఏటి ఇతను ఇంత మంచోడు అయిపోయాడు సడన్గాను అనేసి వాళ్ళు ఏం చేస్తారండి, ఇలాంటి వాడు ఉండాలిరా అక్కడక్కడ అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు సంతోషంగా అక్కడి నుంచి నీ రుణం ఉంచుకొని బాబు ఏదో రోజు పర్లేదు వెళ్ళండి, మనకేటి మీరు హ్యాపీగా వెళ్ళండి, ఇంటికి సంతోషంగా వెళ్ళండి, నేను చూసుకుంటాను అని పంపించాడు. చెప్పలేదు ఇతను ఉద్యోగం పోతుందని. కానీ అలాగ వచ్చిన వాళ్ళందరి దగ్గర వాళ్ళ అప్పులు ఎంతో ఉంటే ఆ అప్పు చీటీ కొట్టేసి తగ్గించి రాసేసి వాళ్ళందరినీ పంపించేస్తున్నాడండి. ఈ విషయం ఆ నోట ఈ నోట అలాగే యజమాని దగ్గరికి వెళ్ళిపోయిందండి. తెలిసిపోద్ది కదండి. మీ ఓడేమో మొత్తం మీ బాకీలన్నీ తగ్గించేసి సీటీలు రాసేస్తున్నాడండి తక్కువ రేట్లు. కానీ వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడా అని యజమాని గారు ఆలోచించారండి. ఆలోచించి ఒరే వీడికి ఎన్ని తెలివితేటలు, ఈరోజు ఎలాగైనా ఉద్యోగం ఊడిపోద్దని తెలుసుకున్నాడు. తెలుసుకొని నా డబ్బుతో ఈ ఊర్లో వాళ్ళందరి దగ్గర కూడా వీడు నిలవ సంపాదిస్తున్నాడు, స్నేహం సంపాదిస్తున్నాడు, ఒక్క రోజులోనే ఇంతమందికి అభిమానిగా మారిపోయాడు, ఇంత తెలివైన నేను వదులుకోకూడదు, చాలా తెలివితేటలు ఉన్నాయి వీడికి అని చెప్పేసి వీడు ఏదో భయపడిపోతాడు, ఎక్కడో పారిపోతాడు అనుకుంటే వీడు ఎక్కడికి పారిపోలేదు, చచ్చిపోలేదు. వీడు రేపుడు గురించి ఆలోచిస్తున్నాడు. రేపుడు నుంచి నేను ఎలా బ్రతకాలి అని ఆలోచించి ఏదో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు యజమాని డబ్బుతో ఏం చేస్తున్నాడండి ఇతను లోకంలో స్నేహితులు సంపాదించేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి పోగానే రెడీగా వాళ్ళందరూ ఏం చేస్తారు, ఆ షాప్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, రండి సార్ ఎప్పుడు వచ్చారు సార్ అని చెప్పేసి మాకు ఎంత హెల్ప్ చేసాడో తెలుసమ్మా ఇతను, 100 మణుగులు నూనె అప్పు తెచ్చుకుంటే 50 మణుగులు రద్దు చేసాడండి, ఎంత మంచోడు అని చెప్పేసి డ్రింక్ తాగుతారు సార్ అంటాడు. లేదండి ఏదైనా పని ఇప్పించండి, మా పని పోయిందండి. ఆవిడ నీలాంటి మంచోడికి పని తీసేసాడా, రండి నేను ఇప్పిస్తాను, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి వెంటనే ఏం చేస్తారండి, ఇతనికి ఎక్కడో దగ్గర చిన్న పని ఇప్పిస్తారు కృతజ్ఞత మీద. అదండి వాడి ప్లాను. ఈ ప్లాన్ ఎవరు అర్థం చేసుకున్నారో? ఆ యజమాని అర్థం చేసుకున్నాడండి. 8వ వచనంలో అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాడిని మెచ్చుకొనెను. సాధారణంగా యజమాని ఏం చేయాలండి, మూర్ఖుడైతే మరి ఎంతకాలం చేసింది ఒక్క ఎత్తు అయితే ఈ ఒక్కరోజు ఇంత నష్టం చేస్తావా నాకు అని చెప్పేసి వాడిని కొట్టడమో తిట్టడమో చేసి వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టించి హింసించాలి. ఎందుకంటే వాడు చేసింది మంచి పని ఏం కాదండి.
ఆడు చాలా చెడ్డ పని చేశాడు. కానీ వాడి తెలివితేటలకి ఆశ్చర్యపోతున్నాడండి. ఇంత తెలివైనోడిని వదులుకుంటే, ఇలాంటి తెలివైనోడు మళ్ళీ నాకు దొరకడు. ఈ తెలివితేటలు గనక ఒకవేళ మంచికి వాడితే ఇలాంటోడు ఇంకా ఎంత బాగా ఉపయోగపడతాడో. ఇలాంటోడిని తీసేసుకోకూడదు. ఈడిని తీసేస్తానని ఈయన పని చేశాడు అని చెప్పేసి యజమాని అంటే ఏం చేశాడమ్మా అతన్ని మెచ్చుకున్నాడంట అండి. యజమాని వాడిని మెచ్చుకున్నాడు. మీరు కూడా అప్పుడప్పుడు చూడండి, దొంగలు పోలీసులు దొరుకుతుంటారు. అప్పుడప్పుడు దొరికినప్పుడు ఆళ్ళు చేసే దొంగతనం చూసి పోలీసులు ఆశ్చర్యపోతుంటారండి. "అరే! నువ్వు ఎలాగరా తాళాలేసున్న ఇంటిని ఎలాగరా నువ్వు బదలగొడతావు" అంటే నేను కూడా కొన్ని కొన్ని చూసానండి యూట్యూబ్‌లో నాటం. అయి అది సుత్తొట్టుకెళ్ళడంట, ఏదో గుణపం పట్టుకెళ్ళడం, తాళం మంచి పెద్ద ఖరీదైన తాళాలు ఏసేస్తే ఆటిలి ఎలాగా సౌండ్ లేకుండా ఎలాగ ఎడగొడతారు అంటే, అప్పుడు ఒక దొంగోడు చూపిచ్చాడండి. ఒక తాడు పట్టుకెళ్ళాడండి మంచిది. పట్టుకెళ్ళి ఆ తాడుని ఈ తాళం కప్ప ఉంటది కదండీ! తాళం కప్పలో పడి తాడు కట్టాడు కిందకి ఇలాగను. కట్టి గట్టిగా ముడేసి, ఆ తాడు మీద కాలేసి గట్టిగా నిలబడ్డాడండి. ఒక 5 నిమిషాలు గట్టిగా నిలబడేటప్పటికి అది ఏమైందంటే తాళంకి చిన్నదే కదా బొడుపు ఉంటది లోపల లాకు. అది ఇరిగిపోద్దనమాట. అరే! ఎవరికీ ఇనబడదు. దబ్ దిబ్బున బాధీయడాలేముండవు. సింపుల్‌గా తాళం ఏసిన కప్ప ఏసినట్టుంది. దాంట్లో పడి తాడు లాగాడు. నొక్కి అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి నేను చూశాను. బైకులకి హ్యాండ్ లాక్‌లేస్తాం. హ్యాండ్ లాక్ ఏసి మనం ఇంట్లో పడుకుంటాం. కానీ ఆ దొంగలు బైక్ కొట్టుకుపోతారు. హ్యాండ్ లాక్ ఏసి ఉన్నది కదా! ఎలా పట్టుకెళ్ళేవరా? కొడితే సౌండ్‌లయి ఇనబడతాయి. కానీ వాడు ఏం చేస్తున్నాడంటే ఈ కాలు బైక్‌కి ఆ హ్యాండ్‌లో కాలు తన్ను పెట్టి గట్టిగా నొక్కుతున్నాడండి. టప్పని వదిలేస్తుంది అంతే. దానికి కూడా చిన్న ఇనపముక్క ఉంటది చివరన. అది ఇరిగిపోద్దనమాట. ఈడు ఇలా గట్టి కాలుతో చేతి బలం సరిపోదు. కాలు బలంతో ఇరిసేస్తున్నాడండి. ఒకసారి నేను ఇంకొక వీడియో చూశానండి. కార్లుంటాయి కదండీ! కార్లు ఏదైనా షాపింగ్ మాల్‌కి అటు వెళ్ళేటప్పుడు సూట్ కేసులు అయ్యి ఆ కారులో పెట్టేసుకొని ఈళ్ళు లోపలికెళ్తారనమాట. ఈ దొంగోడు ఏం చేస్తాడంటే ఆ కారులో ఉన్న సూట్ కేస్ పట్టుకుపోతాడు. కారు లాక్ చేసి ఉంటది. డోర్‌లు ఓపెన్ అవ్వవు. ఎలా పట్టుకెళ్తాడో, అద్దాలు ఎలా పగలగొడుతున్నాడు, ఎవరికీ శబ్దం కూడా రాకుండా పగలగొడతాడండి. చూడండి, చిన్న ఇవి ఉంటాయి కదండీ! బాల్సులు అంటాం. ఐరన్ బాల్సులు. బేరింగ్‌లో ఉంటాయి కదా బాల్సులు, ఇనప బాల్సులు. ఇనప గుళ్ళు. అవి ఇంత రబ్బర్ పట్టుకొస్తున్నాడు నేను మామూలుగా జట్టకెట్టుకుంటే రబ్బరు. అలాంటి రబ్బరు తీసుకొని ఆ గుండి దానికి పెట్టి ఇలా సాగదీస్తున్నాడు ఆ రబ్బరు. టప్పమని వదులుతున్నాడండి. ఈ ఫోర్స్‌లో లాగి వదులుతాడుగా ఆ గుండి, ఇనప గుండి ఎళ్లి ఆ గ్లాస్‌కి తగులుతుంది. టప్పని అద్దం పగిలిపోతుందండి. ఎవడు మూడో కంటికి తెలియట్లేదు. జస్ట్ ఏదో ఒక చిన్న గ్లాస్ పడినట్టు అవుతుందంతే. వెంటనే లోపల ఉన్న సూట్ కేసు కారులో తీసుకొని పట్టుకుపోతున్నాడు. అంటే దొంగోలు చేసే ఈ దొంగతనాలు కూడా ఒక్కోసారి పోలీసులకి కూడా మైండ్ బ్లాక్ అయిపోద్దండి. ఏంటి ఇంత తెలివిగా దొంగతనంలో ఇంత తెలివితేటలా? పోలీసులకే అర్థం కాదండి. ఏసిన తాళాలు ఏసినట్టే ఉన్నాయి. ఎలా పట్టుకుపోయారురా బాబు ఈళ్ళనేసి ఆశ్చర్యపోతుంటారు తెలివితేటలు చూసి. ఇక్కడ కూడా అంతే. ఈడు దొంగోడు కాదని కాదు. ఈడు దొంగోడే. ఈడు మంచోడు కాదు. కానీ ఈడి తెలివితేటలు చూసి యజమానికి ఏమైందమ్మా? ఆశ్చర్యం వేసేసింది. అరే! ఒక్క రోజులోనే ఇంతమందిని సంపాదించేసుకుంటావా? ఒక్క రోజులోనూ ఇంత మంచి పనులు చేసేస్తావా నా డబ్బుతో? నిజంగా నీలాంటోడు ఉండాలిరా అని చెప్పేసి యజమానట అతన్ని మెచ్చుకున్నాడంట అండి. నువ్వు కృంగిపోతావనుకున్నాను, నువ్వు చచ్చిపోతావనుకున్నాను, భయపడిపోయి జ్వరం పెట్టుకుంటావనుకున్నాను. అదేది చేయకుండా నీ నీ తెలివితేటలు ఉపయోగించావురా మొత్తానికి అని చెప్పేసి మెచ్చుకున్నాడట. అంటే ఇప్పుడు మనందరం కూడా అలాగా తప్పుడు పనులు చేయమని కాదండి నేను చెప్పింది ఇదంతాను. ఎలాగుందంటే నేనే మీ అందరికీ దొంగతనాలు ఎలా చేయొచ్చో, బైకులు ఎలా పట్టుకుపోవచ్చో చెప్పే క్లాస్‌లాగా ఉంది ఇది. కాదండి. అలాగ అర్థం చేసుకోకండి. అంటే లోకంలో ఎలాగైతే పోలీసులు దొంగలు చూసి ఆశ్చర్యపోతారో కొన్ని మాటలు మాత్రం మీకు సరదాగా చెప్పాను. దేవుని యొక్క గ్రంథంలో దేవుడు మనల్ని అలా చేయమని చెప్పలేదండి. దేవుడికి మనం అలాంటి పనులు చేస్తే దేవుడికి నచ్చదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ కంటెంట్ తీసుకున్నారండి. అంటే యేసుప్రభు వారు మనల్ని తప్పు చేయమని చెప్పడం లేదు. కానీ ఈ లోకంలో ఉండే లోక సంబంధులు ఎంత యుక్తిగా ఉన్నారో, వెలుగు సంబంధులు అంత యుక్తిగా లేరు.
వాస్తవానికి మనం కూడా అంత యుక్తిగా ఉంటే మనం ఇంకెంత బాగా డెవలప్ అవుతాం. మన సంఘాలు ఎంత డెవలప్ అవుతాయి. మనం అలా యుక్తిగా ప్రవర్తించడం లేదు. లోకంలో ఉన్నవాళ్ళు యుక్తిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు చూడండి, మరి లో సినిమా రంగం ఉంది. మన ఉదాహరణకు మనం చెప్పుకుంటే, సినిమా రంగంలో ఎప్పుడు ఒకలాంటి సినిమాలు తీస్తున్నారనుకోండి, ఎవరైనా చూస్తారండి? కొత్త కొత్త కోణాల్లో తీస్తుంటాడండి. గొప్ప గొప్ప ట్విస్ట్ ఇస్తుంటాడు. ఏవండీ, ఎప్పుడు ఎవరు పాడలేని పాటలు పెడతాడు. ఎవరు చెప్పలేని జోకులు పెడతాడండి. అంటే ఒక విచిత్రమైన కోణంలో తీస్తేనే ఆ సినిమా క్లిక్ అవుతది. బాగా ఆడుతది. అంటే సినిమా వాడు యుక్తిగా ప్ర యుక్తిగా ఆలోచిస్తున్నాడా? ఆలోచిస్తున్నాడు. మరి దేవుని పిల్లలు మనం అలాగ ఆలోచిస్తున్నామా? ఏవండీ? మనం అలాగే దేవుడి పని ఇంకా కొత్త కోణంలో చేద్దాం. ఇదిగో ఇలా కాదు, ఇలా చేస్తే బాగా సంఘం డెవలప్ అవుతది. ఇదిగో ఈ ఈ విధానంలో మనం చేస్తే ఇంకా బావుంటది. ఎవరైనా ఐడియాలైనా ఇస్తారండి కనీసం మనకి? ఎప్పుడు అరిగిపోయిన టేప్ రికార్డ్‌లాగా ఎప్పుడు అయ్యే పాటలు ఏండి? ఎప్పుడు అదే పాఠాలు. కొన్ని చర్చుల్లో అయితే నిద్రపోయినోళ్ళు నిద్రపోతుంటారు చక్కగాను. కారణం ఏంటంటే అక్కడేమి మెరుగుపడడం ఉండదండి. యుక్తి ఎవరు వాడరు. ఎవరు తెలివితేటలు దేవుడికి వినియోగించరు. వాళ్ళు తెలివైనోళ్ళే. కానీ వాళ్ళ తెలివితేటలన్నీ దేనికి వాడుతారు? లోకానికి వాడుతారు. కానీ దేవుడికి వాడాలి. మన తెలివితేటలు దేనికి వాడాలమ్మా? దేవుని పనికి వాడాలి. దేవుని పనికి వాడాలి. యేసుప్రభువారి బాధ అదే. ఆ కాలంలో ఆ తరంలో మనుషులు ఎలాగున్నారు అంటే, లోక సంబంధులే యుక్తిగా ఉన్నారట. వెలుగు సంబంధులు యుక్తిగా లేరు అని యేసుప్రభువారు బాధపడుతూ ఉన్నారండి. ఆ బాధనే తెలియజేస్తున్నారు. ఏవండీ, ఈరోజు మనం చూసినప్పుడు ఈ రాజకీయ నాయకులు చూడండి. రాజకీయ నాయకులు యుక్తి వాడుతారు కదమ్మా! అంటే ఏదో హామీలు చెప్పేత్తారండి. అయ్యే ఒకటి కూడా చేయరు. కానీ ఏం చేస్తారండి, ఈళ్ళందరూ ఓటేయాలంటే ఏదోలాగా నేను అదిస్తాను, ఇదిస్తాను, అది ఫ్రీ, ఇది ఫ్రీ, తొలి సంతకం దీనికి పెట్టేస్తాను, దానికి పెట్టేస్తాను, ఏవో డచ్చాలు కొడేత్తారండి. ఏవండీ? మనం ఏం చేస్తామంటే బోల్తా కొడేత్తా ఉంటామనమాట. అంటే మొత్తానికి నిజం మాట్లాడితే గెలవని తెలుసు. ఏదో అబద్ధాలు చెప్పేసి మొత్తానికి పవర్‌లోకొచ్చేత్తారండి. 5 సంవత్సరాలు డోకా లేదింకా. ఏవండీ? అంటే లోకంలో ఉండే వాళ్ళకి ఎంత తెలివితేటలున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత తెలివితేటలో ఎలాగ ఈ హోటల్ డెవలప్ చేయాలి? ఇప్పుడు హోటల్‌లో కూడానండి పూర్వం ఏం ఫుడ్స్ ఉండేవి, ఇప్పుడు అవి ఉంటున్నాయా? ఏవండీ? ఇప్పుడు కొత్త కొత్త వెరైటీ ఫుడ్స్, కొత్త కొత్త ఫ్రూట్స్ వస్తున్నాయి. ఎక్కడెక్కడో ఇతర దేశాల నుంచి కూడా దిగుమతులవుతున్నాయి. మనకి ఒకప్పుడు నూడిల్స్ అంటే తెలుసా అండి? అది ఎక్కడో చైనా వాళ్ళు తినేవారంట. ఇప్పుడు పల్లెటూరుల్లో, కొండల్లో, లోయల్లో కూడా నూడిల్స్ కొట్లున్నాయండి. అంటే పూర్వంలాగా ఎప్పుడో తీగలు అమ్ముకుందామంటే ఎవడు కొనేవాడు ఎవడు లేడిప్పుడు. ఇప్పుడు యుక్తిగా ఆలోచించి ఏమమ్మితే బాగా వస్తది లాభం? ఏదమ్మితే ఎక్కువ మంది కొంటారు? డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయండి ఇప్పుడు. మామిడి పళ్ళు పక్కన పెట్టి, డ్రాగన్ ఫ్రూట్స్ పక్కన పెడితే ఏయి కొనుక్కుంటారండి ఎక్కువ మంది? డ్రాగన్ ఫ్రూట్స్ కొంటారండి. ఏవండీ? అయి అసలు మన 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 దేశ పంట కాదు. ఇప్పుడు అన్ని చోట్ల పండిస్తున్నారు. కానీ అది ఇంపోర్టెడ్ ఇవన్నీ మనకి. ఏవండీ? అంటే కివి పళ్ళొచ్చాయండి. కివి. అవి తింటే బాగా హెల్త్‌కి మంచిదని. సపోటా పళ్ళులాగా ఉంటాయి కివి పళ్ళు. అంటే మనం మన ఊర్లో మనం పండించినవి అయ్యే పండించుకుందాం, అయ్యే తిందామంటే డెవలప్ అవ్వం. ఏం చేస్తున్నారు? కొత్త కొత్త విధానాల్లో వ్యవసాయం. కొత్త కొత్త విధానంలో పంటలు. అంటే ఈరోజు రైతు యుక్తిగా ఆలోచిస్తున్నాడు. మంచి మంచి ఏది రాబడొస్తది? ఏది బాగా దిగుబడొస్తది? దేన్ని చేస్తే బాగా డెవలప్ అవుతాం? ఇప్పుడు ఇప్పుడు డాక్టర్లు ఎంత యుక్తిగా ఆలోచిస్తున్నారండి? డాక్టర్ గారు చీటీ రాస్తారండి మందులు కొనుక్కోమని. మనం నచ్చిన దగ్గరికెళ్ళి కొనుక్కుంటే ఆ బుర్ర తలకాయ బద్దలు కొట్టుకుంటాడు గానీ, ఆ రాత అర్థమవ్వదు ఆ మెడికల్ షాపోడికి. ఆడి కిందనున్న హాస్పిటల్ కిందనున్న మెడికల్ షాపోడికే అర్థమయ్యేలా రాత్తాడండి అది. ఎల్ అని ఉంటది గీతే. ఆ ఎల్ ఏటిదో తెలీదు. ఏవండీ? ఈడికే అర్థమవుతదండి ఆ ఎల్ అంటే ఏటో. ఈళ్ళిద్దరికి ఎంత అండర్‌స్టాండింగో చూడండి. ఒరేయ్! నేను ఎల్ అని రాత్తాను, నువ్వు పలానా మెడిసిన్ ఇవ్వు. నేను కే అని రాత్తాను, గీత గీసేస్తాను, నువ్వు పలానా మెడిసిన్ ఇయ్యి. చూసారంటే డాక్టర్లు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారు. డబ్బులు అంటే ఈ మందుల బేరం కూడా పోకూడదే. అలా ఇంకొకడికి పోకూడదు.
ఆ హాస్పిటల్‌కి ఆ రాబడి కూడా వచ్చేయాలి. ఎంత తెలివిగా అన్ని రంగాలు చూడండి ఈ లోకంలో, నేను ఏదో ఒకటో, రెండో, మూడో చెప్తున్నాను గానీ, ఏ రంగంలోనైనా చూడండి ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఎలాగ ఆలోచిస్తున్నారమ్మా? తెలివిగా ఆలోచిస్తున్నారు. కొత్త కొత్త కోణాల్లో ఆలోచిస్తున్నారు. బాగా లాభాలు గడిస్తున్నారు. బాగా డబ్బు సంపాదిస్తున్నారు. అభివృద్ధి అవుతున్నారు. వాస్తవానికి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? దేనికోసం ఇలా కూడబెట్టుకుంటున్నారంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటండి? వాళ్ళ భవిష్యత్తు ఏదంటే, ఇదిగో మేము రిటైర్ అయిన తర్వాత మేము కూర్చొని తినాలి. మా పిల్లలకి, మా పిల్లల పిల్లలకి కూడా సరిపడేంత డబ్బులు కావాలి. మేము ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి. ఒక సైట్ కొనుక్కోవాలి. మాకు కారుండాలి. మాకొక బండుండాలి. మాకు అది ఉండాలి, మాకు ఇది ఉండాలని వీటి కోసమే వాళ్ళ భవిష్యత్తు అంతా ఏంటంటే ఈ 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు జీవించే ఈ భూలోక జీవితమే, ఈ శరీర సంబంధించిన జీవితం కోసమే ఇంత యుక్తిగా ఆలోచిస్తున్నారండి వాళ్ళు. ఇప్పుడు వెలుగు సంబంధులమైన మనకి మన భవిష్యత్తు ఏంటమ్మా? మన భవిష్యత్తు ఏంటండి? పరలోక రాజ్యం. మన భవిష్యత్తు ఏంటమ్మా? క్రైస్తవుడు భవిష్యత్తు ఏంటంటే ఇహలోక సంబంధమైన కాదు మనం. మనం పరలోక సంబంధం. పరలోకం కోసం యేసుప్రభుని నమ్ముకున్నామా? భూలోకం కోసమా? ఈ లోకం కోసం అయితే యేసుప్రభుని నమ్ముకోకపోయినా పర్వాలేదు. ఏమండి? మనకంటే బాగా బెస్ట్‌గా వాళ్ళే ఉంటారు కాబట్టి. మనమే కొన్ని వదులుకుంటుంటాం. కొన్ని నష్టపోతుంటాం. కొన్ని కష్టాలు శ్రమల్లో పడుతుంటాం. కానీ ఇహలోకంలో బాగా ఉండాలనుకుంటే మనం నమ్ముకోక్కర్లేదండి. యాకోబు గారు అంటారు, మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులం అంట. ఎప్పుడు? ఈ ఇహలోకం కోసమే మనం కూడా ఆలోచిస్తే మనం దౌర్భాగ్యులు. ఎందుకంటే దేవుడిని నమ్ముకొని కూడా ఇంకా ఈ లోకం కోసం ఆలోచిస్తే. మనం పరలోకం కోసం ఆలోచించాలి. ఈ లోకం కోసం కాదు. ఈ లోకంలో రకరకాలైనటువంటి ఆలోచనలు. రకరకాలైన ఆలోచనలు. ఇప్పుడు ఎల్ఐసి కడతారండి. ఎందుకు కడతారండి? ఒకవేళ నేను చచ్చిపోతే మా ఆవిడకి, మా పిల్లలకి డబ్బులొస్తాయని. అంటే మనిషి చచ్చిపోయినా కూడా లాభం రావాలి. చూసారా ఎంత ఎంత దూరం ఆలోచిస్తారో? అంటే బతికినా లాభం రావాలి. చచ్చినా లాభం రావాలి. ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే. బతికున్నప్పుడు కుటుంబానికి ఇన్‌కమ్ రావాలి. నేను చచ్చిపోయినాడు కూడా ఒకేసారి ప్యాకేజీ రావాలి. అంటే లోకంలో ఉండేవాళ్ళు ఈ ఇహలోక సంబంధులు యుక్తిగా ప్రవర్తిస్తున్నారు. యుక్తిగా ఆలోచిస్తున్నారు. మరి మనం పరలోక సంబంధులం, వెలుగు సంబంధులం. మరి మనం దేవుడి కోసం ఏదైనా అలా ప్లాన్‌లు ఏత్తన్నామా? ఇక ఈ సంవత్సరం ఇది చేస్తాను. ఈ ఈ సంవత్సరం నుంచి ఇది మొదలు పెడతాను. ఇలాగ అభివృద్ధి అవుతాను దేవుడిలో. ఈ విధానంలో కొత్త కోణంలో నేను దేవుడిలో ఎక్కువగా నేను పరిచర్య చేస్తాను. ఇంకా దేవుడికి ఇలా చేస్తాను, అలా చేస్తాను. అసలు దేవుడి గురించి ఏమైనా చిన్న ప్లాన్ ఉందా అండి? అసలు మనం వచ్చే ఆదివారం చర్చికి వెళ్ళడానికి ఏమైనా ప్లాన్ చేస్తామండి ఈ వారం అంతాను? ఏ వంక దొరికితే మానేద్దామా అని ప్లాన్ చేస్తుంటాం. ఏమండి ఇవాళ ఆలస్యమైంది, ఏం చెప్దామా అని వచ్చేటప్పుడు తోవలని ప్లాన్ చేస్తుంటాం. అంటే దేవుడికి దూరం అయిపోవడానికి మనం ప్లాన్లు చేస్తాం తప్ప, దేవుళ్ళో ఎదగడానికి ఎప్పుడైనా ప్లాన్ చేస్తున్నామండి? ఒకసారి ఆలోచించేయండి. అంటే మనం ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఈ ఈ లోకం సంబంధుల్లాగా మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం దేవుడి విషయంలో? ఏమండి? 9వ వచనానికొచ్చినప్పుడు, 9వ వచనంలో ఏమంటున్నాడండి? అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి అన్నాడు. యేసుప్రభు ఈ ఉపమానం చెప్పడానికి ఉద్దేశం ఏంటండి? నాయనా మీరు కూడా ఆ గృహ నిర్వాహకుడిలాగా మీరు కూడా అన్యాయపు సిరితో స్నేహితులు సంపాదించుకోండి. అంటే అన్యాయపు సిరి అంటే సాధారణంగా చాలామందికి ఏమర్థం అవుతుందంటే, అన్యాయం చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో ఆ డబ్బుని అందరికీ పంచిపెట్టి స్నేహితులు సంపాదించుకోమని కావాలి. ఇప్పుడు నక్సలైట్ల వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఎవరో ఒక ధనవంతుడి ఇంటి మీద పడి వాడిని తుపాకీ వాడి బుర్ర మీద పెట్టి ఆ డబ్బంతా లాక్కుంటారు. లాక్కొని అది పట్టుకెళ్ళి పేదోళ్ళకి పంచుతూ ఉంటారు. అది అన్యాయపు సిరి అలా అనుకుంటారండి. దేవుడి యొక్క గ్రంథంలో దేవుడు ఎప్పుడు ఏనాడు కూడా అన్యాయం చేసిన డబ్బుని దేవుడికి ఇవ్వమని చెప్పలేదండి. చూడండి ద్వితీయోపదేశకాండంలో 23వ అధ్యాయము 18వ వచనంలో. ద్వితీయోపదేశకాండము 23:18. ఇక్కడ చూస్తే పడుపు సొమ్మునే గాని, కుక్క విలువనే గాని
మొక్కుబడిగా నీ దేవుడని యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. దేవుడేం చెప్తున్నాడమ్మా? పడుపు సొమ్ము అంటే మీకు తెలుసు కదండి, వ్యభిచారం చేసి సంపాదించిన డబ్బు. ఆ డబ్బుని కుక్క విలువ అంటే తెలుసు కదండి. ఇప్పుడు మన ఇంట్లో మనం ఒక కుక్కను పెంచుకుంటున్నామండి. కుక్కకి పిల్లలు పుట్టాయి. ఇప్పుడు ఆ పిల్లల్ని కొంతమంది కొనుక్కుంటారు. ఇప్పుడు కుక్కల మహా రేటు తెలుసు కదండి మీకు. మీకు తెలియనిది ఏముంది. ఒక 3000కి ఒక కుక్క పిల్ల అమ్మామండి. ఆ డబ్బులు తెచ్చి దేవుడికి ఇవ్వచ్చమ్మా? ఏండి ఒక కుక్క పిల్ల అమ్మానండి, 3000 వచ్చి ఫ్యాన్ కొనండి అన్నయ్య గారని, కుర్చీలు కొనండి అన్నయ్య గారని ఇవ్వచ్చా? కుక్క విలువ, కుక్క వల్ల వచ్చిన రాబడి దేవుడికి ఇవ్వకూడదండి. అది దేవుడు చెప్పాడండి. అంటే అంటే పడుపు సంపాదన దేవుడి దృష్టిలో కుక్కతో సమానం అండి. కుక్కతో సమానం. మనం ఆ డబ్బులు దేవుడికి ఇవ్వకూడదండి. ఆ డబ్బులు దేవుడికి ఇవ్వకూడదు. అంత దేవుడు అంత ఖచ్చితంగా చెప్పాడండి. సామెతల గ్రంథంలో డబ్బు గురించి సొలొమోను గారు చాలా మాటలు మాట్లాడారండి. సామెతల గ్రంథం 27 అధ్యాయం 24వ వచనంలో ధనము శాశ్వతం కాదు అన్నాడండి. డబ్బు ఎప్పుడు శాశ్వతమైంది కాదండి. అన్యాయపు సిరి అంటే అర్థం ఏంటి తెలుసా అండి? అది మనకు అన్యాయం చేస్తుందని కాదు. డబ్బులు ఎప్పుడు అన్యాయం చేయవు, కానీ శాశ్వత కాలం ఉండవు మనతో. మరి అదే అన్యాయం. మనం కష్టపడిన డబ్బులే. అన్యాయపు సిరి అంటే ఏంటమ్మా? ఇహలోక సంబంధమైన ధనం. ఈ భూమి మీద మనం కష్టపడినా ఆ డబ్బులు మన జీతమే, నిజాయితీ సంపాదించిందే. కానీ అది ఎలాగ అన్యాయపు సిరి అన్నాడు యేసుప్రభు అంటే, అది శాశ్వత కాలం మన దగ్గర ఉండదు కాబట్టి. ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోద్ది ఏదో వంకనే. ఏమండి, ఇప్పుడు జ్వరం వచ్చిందండి, హాస్పిటల్కి పట్టుకెళ్ళి బిల్లు కట్టేస్తున్నాం 10,000. అది మన కష్టార్జితమే, కానీ అది వెళ్ళిపోద్ది అంతే. ఒక దగ్గర ఉండదు. ఎంత దాద్దామన్నా ఏదో వంకనే. ఏమండి, మన ఇంటికి సన్నగా ఏదో పిడుగు పడుతుంది, మొత్తం టీవీ ఫ్రిడ్జ్ అన్నీ ఎగిరిపోతాయి. వెంటనే మళ్ళీ మనం 10,000 పెట్టి అన్నీ కొనుక్కుంటాం. ఏమైందండి? డబ్బులు అన్యాయపు సిరి. అంటే మనం కష్టార్జితమైనా కానీ ఏదో వంకన పోతూ ఉంటుందండి. ఏదో వంకన పోతూ ఉంటుంది. అది నిలబడదు. మనం నిలబడదు. ఇప్పుడు కరెంటు పోయిందండి, డబ్బులు ఖర్చు పెట్టకుండా దాచుకుందామంటే ఉండగలమా? ఏమండి, ఖర్చు పెట్టేస్తాం. మరి ఇంకేం చేస్తాం? మనం చీకట్లో ఉంటామేంటి? బాగు చేయించుకుంటాం అంతే. అంటే డబ్బులు ఎటువంటివి అంటే వస్తూ ఉంటాయి. ఏదో పద్యం ఉండేదండి చిన్నప్పుడు, సిరితా వచ్చును కొబ్బరికాయలోకి నీళ్ళు వచ్చినట్టు వస్తాయండి. కొబ్బరికాయకి ఎక్కడ కన్నాలు అవి ఉండవండి, పైపులు అవి ఉండవు. కానీ భూమిలో ఉన్న వాటరు కొబ్బరికాయలోకి ఎలా వెళ్తుందో ఆశ్చర్యం. వెళ్తుంది, వచ్చినప్పుడు అలాగే వస్తుందంట అండి. పోయినప్పుడు ఎలా పోద్దంట? కరిమింగిన వెలుగుపండు అదరా సుమతి అని. అంటే ఏనుగు ఒక వెలంకాయని మింగితే ఎలాగైతే మింగుతుందో మళ్ళీ పేడతో పాటు అలాగే వచ్చేస్తుంది ఎలంకాయ, కానీ లోపల గుజ్జు ఉండదు, డొక్కే ఉంటుంది. ఇంకా ఏమైంది? అంటే ఏనుగుకి ఎంత శక్తి ఉంటుంది అంటే ఆ వెలగపండును బద్దలు కొట్టకుండానే దాని గుజ్జునంతా అరాయించేసుకునేంత శక్తి ఉంటుంది దానికి. కాయలాగా బయటకు వచ్చేస్తుంది, కానీ అందులో గుంజంతా పోద్ది. ఎలా పోయింది? కన్నం పెట్టుకుందా? కన్నమేం పెట్టుకోదు, అరిగిపోద్ది అంతే. పోయేటప్పుడు అలాగే పోద్దంట అండి. వచ్చేటప్పుడు కొబ్బరికాయలోకి నీళ్ళు వచ్చినట్టు వస్తుంది డబ్బు, పోయేటప్పుడు ఏనుగు మింగిన ఎలంకాయలాగా మాయమైపోద్ది. దాన్ని మనం ఆపలేమండి, దాన్ని మనం ఆపలేం. అదైనా మనల్ని వదిలిపోద్ది, మనమైనా దాన్ని వదిలిపోతాం. చూడండి, మనం చాలామంది రోజు ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఎంత సంపాదించాడురా, ఏం పట్టుకెళ్ళాడురా అంటుంటాం కదండి. అంటే ఏమైందండి? అదంతా అక్కడే ఉంది, ఈడు పోయాడు. ఏమండి, అంతా ఇప్పుడు ఇదిగా చూసారంటే అలా గట్టు వరకు మాదేనండి మొత్తం, ఇదంతా మొత్తం ఈ బిట్టంతా మాదేనండి అంటాడండి వాళ్ళ తాత. కొన్నాళ్ళు పోయాకాడు పోతాడు, వాళ్ళ కొడుకు వస్తాడు, ఇదంతా నాదేనండి అంటాడండి. ఈడు పోతాడు, వాళ్ళ మనవడు వస్తాడు, మొత్తం ఇదంతా నాదే అంటాడు. అది అక్కడే ఉంటుంది. పోయేవాళ్ళు ఎవరండి? మనమే. మనం పోతూ ఉంటాం, అది మాత్రం అక్కడే ఉంటుంది. చూసారండి, అందుకే అన్యాయపు సిరి అన్నాడండి. డబ్బు మనల్ని వదిలిపోద్ది, లేదా మనమేనా డబ్బుని వదిలిపోతామండి. కాబట్టి అన్యాయపు సిరి అంటే ఏదో తప్పు చేసి సంపాదించిన డబ్బుని
పంచిపెట్టమని దేవుడు చెప్పడం ఎప్పుడూను. ఆయనకే తీసుకురావద్దన్నాడు అలాంటిది. ఏవండి? కాబట్టి శాశ్వతం కాదు అని అది అర్థం. డబ్బులు ఎవరికీ శాశ్వతం కాదు. నువ్వు కష్టపడినయి అయినా గానీ, ఎవరికి ఇచ్చేయవలసింది ఆళ్ళకి ఇచ్చేయాలి. ఎవరికి పెట్టవలసింది ఆళ్ళకి పెట్టాలి. ఎక్కడ పోవలసింది అక్కడ పోవాలి. దాన్ని పట్టుకుందామన్నా ఆగదు. అందువల్ల అది అన్యాయపు సిరి. సామెతల గ్రంథంలోనే 11 అధ్యాయం 28 వచనంలో చూస్తే అక్కడన్నాడు, ధనమును నమ్ముకునివాడు పాడైపోవును. ధనాన్ని నమ్ముకుంటే ఏమైపోతామంటండి? అంటే మనం ఇంకా ఇదే నన్ను కాపాడుతది అని నెత్తి మీద పెట్టుకుంటే నువ్వు పాడైపోతావు. ఎందుకంటే ఇప్పుడు మొన్న మొన్న విజయవాడ మునిగిపోయిందండి. చూడండి. ఏంటి మన కళ్ళ ముందే. మునిగిపోతే మొత్తం బైకులు కొట్టుకుపోయాయి. కార్లు ఏవండి? మొత్తం ఇల్లులు కూలిపోయాయి. ఒక్క క్షణంలో ఒక్క రాత్రికి రాత్రిని తెల్లారేటప్పటికి ఆళ్ళ జీవితాలు ఏమైపోయాయండి? తలక్రిందులైపోయాయండి. తలక్రిందులైపోయాయి. ఈ రోజుకి కూడా ఇంకా వాళ్ళు కోలుకోలేకపోతున్నారండి. వాళ్ళ ఆస్తులన్నీ పోయాయి. వాళ్ళు కట్టుకున్న ఇల్లు పోయింది. ఏమంటే చాలామంది చచ్చిపోయారు. ఆళ్ళ శవాలు కూడా తీయలేదట 3 రోజుల వరకు. ధనవంతులు, కోటీశ్వరులు బికారులు అయిపోయారు. చుట్టూ నీరే. ఇంత లోతు నీరు. తాగడానికి చుక్క మంచినీళ్ళు లేవు. దాహంతో చచ్చారండి ఒక్కొక్కరు. కాబట్టి ఇప్పుడు చైనాలో తుఫానండి ఇప్పుడు. ఇల్లులు కొట్టుకుపోతున్నాయి. ఏమండి? మామూలు ఎప్పుడు 30 ఏళ్ళ లోపు ఎప్పుడు ఇలాంటి తుఫాను ఎవరు చూడలేదటండి. ఈ తరం వాళ్ళు ఎవరు చూడలేదు. అలాంటి భయంకరమైన తుఫాను వచ్చి చైనా మొత్తం అంతా చెత్త కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయిందండి మొత్తం. ఏమండి? తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6 అధ్యాయం 9వ వచనంలో, ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములోను, హానికరమైన అనేక దురాశల్లోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. డబ్బు చెడ్డది కాదు. కానీ ధనవంతులగుటకు ఒకవేళ మనం ఇంకా ఏదో ఆపేక్షించితే, దురాశ పడిపోతే, ఇంకా ఏదో కోటీశ్వరం అయిపోదాం అనుకుంటే ఏమైపోతామంటే శోధనలో పడిపోతాం, ఉరిలో పడిపోతాం, అవివేకయుక్తంలో పడిపోతాం, హానికరమైన అనేక దురాశల్లో మనం పడిపోయి మనం నష్టపోతాం, మనం మునిగిపోతాం, నాశనం అయిపోతామని అది మనల్ని ముంచేస్తుంది అన్నాడండి. గెహాజీ మనకు తెలుసు కదండి. గెహాజీ ఇప్పుడు కుష్ఠరోగి అయిపోయాడండి. దేనికోసం? ఆ డబ్బు కోసం పరిగెలెట్టే. ఆకాను శపితమైంది ఎరుకో పట్టణంలో దాచుకున్నాడు. సేనారి పై వస్త్రం, ఒక బంగారం కమ్మి. కుటుంబం అంతా రాళ్లతో కొట్టబడి కాల్చివేయబడ్డారు. ఇస్కరియోతు యోధ 30 వెండి నాణేలు కక్కుర్తిపడ్డాడు. ఊరేసుకొని చచ్చాడు. పరలోకంలో 12 మందితో పాటు సింహాసనాల మీద కూర్చోవలసినోడండి. ఏర్పాటు చేయబడినవాడు. కానీ ఏమైపోయాడండి? తప్పిపోయాడండి. తన మార్గాన్ని తప్పిపోయాడు. తప్పిపోయాడు. దేనికోసం? డబ్బు కోసం. అలా బైబిల్లో ఎంతోమంది ఉన్నారండి. డబ్బు కోసం తప్పిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ బైబిల్ ఎప్పుడు ఏం చెప్తుందంటే, మనం డబ్బు కోసం పాకులాడితే ఎంత పాకులాడుతామో అంత దూరం అయిపోతామండి. అంత దూరం అయిపోతాం. ఒకేసారి మనకు డబ్బులు వచ్చేది మనకు హార్ట్ అటాక్ వచ్చేది. ఆ డబ్బుని చూడగానే. ఒకేసారి డబ్బు పోయినా మనం చేస్తాం. అందువల్ల డబ్బు స్థానం ఎప్పుడు ఎలా ఉండాలంటే మన కాళ్ళ కింద ఉన్నట్టు ఉండాలండి. మన కాళ్ళ కింద దాని స్థానం. ఉన్నప్పుడు ఉప్పొంగిపోకూడదు, లేనప్పుడు కృంగిపోకూడదు. వస్తుంది పోతుంది. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారండి. వాళ్ళే సంతోషంగా ఉంటారు. వాళ్ళే ఆనందంగా ఉంటారండి. కాబట్టి అన్యాయపు సిరి వలన స్నేహితులు సంపాదించుకోమంటున్నాడంటే, మనం తప్పుడు పని చేసుకొచ్చేసి ఆ డబ్బులతో అందరికీ పంచేసి, అందరికీ పార్టీలు ఇచ్చేసి, అందరికీ అప్పులు ఇచ్చేసి చేస్తే ఎప్పుడైనా అలాగని చేసేవారు. అప్పులు ఇస్తే స్నేహితులు అవుతారు, ఎక్కువ మందిని సంపాదించుకోవచ్చు అనుకుంటే చాలా పొరపాటే. భోజనాలు పెడితే బాగా ఊరందరూ స్నేహితులు అయిపోయి తినేసి వెంటనే మర్చిపోతారు మనల్ని. బైబిల్లో మాట ఉంటుందండి. మీకా గ్రంథంలో 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో, మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం అండి. పేజీ నెంబరు 766. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు,
ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుము అన్నాడు. స్నేహితుల్ని నమ్మకొంచొద్దు, ముఖ్య స్నేహితుల్ని నమ్ముకోవద్దు. నీ కౌగిటి భార్యకైనా సరే నువ్వు ఏం చేయాలండి? నీ నీ పెదవుల ద్వారం కాపు పెట్టుకో. అంటే భార్య కదా అని అన్నీ చెప్పేసామనుకో, ఆ వెళ్ళి ఊరందరూ చెప్పేద్ది ఆవిడ. కాబట్టి భార్య దగ్గరైనా కొన్నే చెప్పు, ఏది అవసరం అదే చెప్పు. అన్నీ చెప్పేసావా, అన్నీ ఓపెన్ అయిపోయావా, నిన్ను ఓపెన్ చేసేద్ది. అది చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ముఖ్య స్నేహితుడినైనా నమ్మదు. ఇప్పుడు మోసపోయిన వాళ్ళందరూ ఎవరి దగ్గర మోసపోతారో తెలుసా అండి? ముఖ్య స్నేహితుల దగ్గరే. ఈడెక్కడ పోతాడని అప్పిస్తారండి. ఇంకా రేపు నుండి స్విచ్ ఆఫ్, బ్లాక్ లిస్ట్లో పెడతారు మన పేరు. ఫోన్ చేసినా దొరకడు, ఇంటికి వెళ్ళినా దొరకడు, ఇంట్లో ఉండి కూడా లేడంటాడు. ఏమండి మనం మరి ఎవరండి మన స్నేహితులు? ఇప్పుడు ఎవరా స్నేహితులు? ఎవరిని సంపాదించుకోవాలి? ఈ లోకంలో ఉండేవాళ్ళ కాదు. మరి ఎవరండి? ఎవరితోనండి స్నేహం చేయాలి నేను అంటే, నువ్వు ఈ భూమి మీద ఎవరితోని స్నేహం చేయకూడదు. పరలోకంలో ఉన్న దేవుడితో స్నేహం. ఎవరితోనండి? పరలోకంలో ఉన్న దేవుడితో. ఇప్పుడు ఇక్కడెందుకు మనకి స్నేహం? మనం చచ్చిపోయిన తర్వాత మనల్ని నిత్య నివాసంలో చేర్చుకునేది ఎవరో? దేవుడు. ఆ నిత్య నివాసంలో చేర్చుకోవాలంటే ఇక్కడ ఉద్యోగం పోయిన వెంటనే అక్కడ ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళు. ఏమంటే ఇక్కడ ఉద్యోగం పోయిన వెంటనే, ఇక్కడ జాబ్ పోయిన వెంటనే మనం వెళ్ళిపోతాం కదండి. వెళ్ళిపోయిన వెంటనే మనల్ని అక్కడ చేర్చుకోవాలంటే అక్కడ వాళ్ళతో స్నేహం చేయాలి, ఇక్కడ వాళ్ళతో కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళతో స్నేహం చేసామనుకోండి, మనం పోయిన తర్వాత వీళ్ళు ఏమైనా మనకేమైనా హెల్ప్ చేయగలరా? వీళ్ళు ఎవరు చేయలేరు. చేసేది ఎవరండి? దేవుడు. కాబట్టి దేవుడితోనే మన సహవాసం. ఎక్కడుందన్నమాట? 1 యోహాను పత్రిక 1:3 మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది అన్నాడు. ఎవరితో చేయాలి మన సహవాసం? తండ్రి అయిన దేవుడితో చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనం సహవాసం చేయాలి. ఏమండి అది దేవుడితో సహవాసం చేయడం సాధ్యమని అంటారా? చెప్పండి. సాధ్యమైన దేవుడితో స్నేహం చేయగలం మనం? అసలు మన ఊళ్ళో మన ప్రెసిడెంట్ గారితోనే చేయలేము, ఎమ్మెల్యే గారితోనే చేయలేము, కలెక్టర్ గారితోనే చేయలేము. మన లెవెల్కి తగ్గ మన ఫ్రెండ్స్ ఉంటారు. మరి దేవుడితో సహవాసం చేసేయమంటున్నారు, సాధ్యమని అంటారా? సాధ్యమేనండి. ఎవరైనా దేవుడితో సహవాసం చేసిన వాళ్ళు ఉన్నారండి బైబిల్లో? ఎవరమ్మా? హానోకు దేవుడితో నడిచాడని ఉంది. బాగానే చెప్పారు. అయితే బైబిల్లో డైరెక్ట్గా రాయబడిన మనిషి ఎవరంటే అబ్రహాం అండి. యాకోబు పత్రికలో 2:23 దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిను అన్నాడండి యాకోబు గారు. ఎవరి గురించి? యాకోబు 2:23 అబ్రహాం గురించి మాట్లాడుతూ దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిను. ఇశ్రాయేలు అంటండి దేవుడికి ప్రార్థన చేసినప్పుడల్లా నీ స్నేహితుడైన అబ్రహాం సంతానం మేము అనేవారంట. అలాగనగానే దేవుడు వెంటనే ఏం చేస్తాడండి? కరిగిపోతాడండి. వీళ్ళు అబ్రహాం సంతానమా, నా స్నేహితుడి సంతానమా అని. అంటే దేవుడికి అబ్రహాముకి స్నేహం ఉందని ఇశ్రాయేల్ ప్రజలందరికీ తెలిసండి. ఆ మాట ఎక్కడుందంటే 2 దినవృత్తాంతాలు 20:7 ఉందండి. 2 దినవృత్తాంతాలు 20:7 ఇశ్రాయేలు ఏమని ప్రార్థన చేస్తున్నారండి? నీ స్నేహితుడైన అబ్రహాం సంతానం మేము, మమ్మల్ని కాపాడవా నువ్వు అంటారనమాట. టక్కన బిస్కెట్ అది. వెంటనే దేవుడు ఏమైపోతాడండి? కరిగిపోతాడండి. దేవుడికి అబ్రహాం అంటే అంత ఇష్టం అండి, అంత స్నేహం. స్నేహితుల దగ్గర దాపరకాలు ఉండవు. నిజమైన స్నేహితుడికి చెప్పకుండా ఏదో ఆగలేం, అన్నీ ఓపెన్గా చెప్పేసుకుంటాం. దేవుడు కూడా ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలని వచ్చినప్పుడు అబ్రహాముకి నేను చేయబోయే కార్యం దాచెదనా? దాచలేడండి, చెప్పేశాడండి. ఆయన చెప్పకుండా పోతే అబ్రహాం ఏం చేయలేడు. దేవుడే తాను ఎందుకు ఆ పట్టణాన్ని, ఆ ఊరు వెళ్తున్నాడో అబ్రహాంకి చెప్పాడు. ఆదికాండము 18:17 అండి. నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? ఏంటండి, ఎందువల్లండి అసలు అబ్రహాం గారు దేవుడికి ఏటి నచ్చాడు? ఏటి అసలు అబ్రహాం ఎలా స్నేహం సంపాదించాడు? ఏమండి ఎలా సంపాదించాడు తెలుసండి? అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము పిలుపుకు లోబడ్డాడంటండి. దేవుడి కోసం ఆయన కుటుంబ సభ్యులందరినీ వదులుకున్నాడు, బంధువుల్ని, గ్రామస్తుల్ని.
లోకంలో ఉండే స్నేహితుల్ని, చిన్నప్పటి నుండి పెరిగిన ఊరిని, తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వారిని అందరిని వదులుకొని అబ్రహాం గారు దేవుడు దేవుడు చెప్పిన దగ్గరికి వెళ్ళిపోవాలని వచ్చేసాడు. ఎక్కడికెళ్ళాలో తెలీదు. హెబ్రీ పత్రిక 11 అధ్యాయము 8వ వచనంలో ఆ మాట ఉందండి. అంటే ఈరోజు మనం మనం మనుషులు సంపాదించుకుందాం అనుకుంటే మనుషుల కోసం దేవుడిని వదులుకుంటున్నాం మనం. ఏమండి? ఆదివారం చాలామంది చర్చికి రారు. దేనికోసం ఎందుకు రారు తెలుసా అండి? ఫంక్షన్ అండి, బంధువులండి, మరి చుట్టాలండి. నేనంటే వాళ్ళకి ఎంత ఇష్టం తెలుసండి. మా బాబు పెళ్ళికాలు వచ్చండి ఎంత చేశారో తెలుసా అండి. మరి దేవుడు ఏం చేయలేదా? ఏమండి? ఎంత చెప్తారంటే ఎలా చెప్తారంటే అలా చెప్తారండి. కాబట్టి వాళ్ళు వారం రోజులు ఉన్నారండి మా ఇంట్లో. నేను ఎలాగైనా ఉండాలి కదండి వాళ్ళ ఇంట్లోనూ. ముందుగా వెళ్ళిపోయి పనులన్నీ చేయాలి కదండి. దేవుడు దేవుడు దేవుడి కోసం మనుషులు వదులుకుంటున్నారా? మనుషుల కోసం దేవుడిని వదులుకుంటున్నారా? మనుషుల కోసం మనం దేవుడిని వదులుకున్నాం. అబ్రహాం ఏమో దేవుడి కోసం మనుషులు వదులుకున్నాడండి. దేవుడి కోసం మనుషులు వదులుకున్నాడు. అందుకనే అబ్రహాం అంటే దేవుడికి అంత ఇష్టమండి. నా కోసం నీ బంధువుల్ని, నీ కుటుంబాన్ని, నీ రక్షమని అందరిని వదులుకున్నావు అని దేవుడు అతనంటే అంత ఇష్టపడతాడండి. అబ్రహాంకి ఒక సందర్భంలో చాలా పెద్ద డబ్బులు వచ్చాయండి. సొదొమ గుమ్మర పట్టణాన్ని కాపాడడానికి వెళ్ళినప్పుడు, యుద్ధంలో గెలిచినప్పుడు ఆ సొదొమ రాజుగారు అంటారు, అయ్యా మనుషులు మాకు వదిలేసి ఈ డబ్బంతా పట్టుకెళ్ళిపోండి అని. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసా అండి? నూలు పోగైనా నాకొద్దు, ఈ చెప్పులు వారన పడిందైనా నాకొద్దు, కానీ ఇదిగో దేవునికి మాత్రం ఇందులో నేను 10వ భాగం ఇస్తాను. అబ్రహాంకు వచ్చిన రాబడిలో రాబడి వదిలేసుకున్నాడు. ఆ రాబడిని అందరికీ పంచేశాడు. కానీ అందులో దశమ భాగం తీసాడంటండి. మొట్టమొదటిగా బైబిల్లో దేవుడికి దశమ భాగం ఇవ్వాలనే ఆలోచన ఎవరికి వచ్చిందండి? అబ్రహాంకి వచ్చిందండి. ఎంత ఇవ్వాలి అంటే ఆయన్ని సెట్ చేశాడండి. ఎంత ఇస్తే హ్యాపీగా మనిషి బతకగలడం, ఇంత ఇస్తే దేవుడు హ్యాపీ అవుతాడని ఒక ఆలోచన, అబ్రహాముకు వచ్చిన ఆలోచనని దేవుడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞగా పెట్టాడండి. ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం ఇస్తూ, పథకం ఎవరిదండి? చూడు, జగన్మోహన్ రెడ్డి గారు పథకం పెడితే చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారు. అలాగా అబ్రహాం గారు పథకం పెడితే దేవుడు ధర్మశాస్త్రంలో దాన్ని కొనసాగించాడండి. పథకం మంచిదైతే ఎవరైనా కొనసాగిస్తారు కదండి. పథకం మంచిది కాదనుకోండి, ఆపేస్తారు అక్కడే. అంటే దశంభాగం అనేది ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞ కాదండి. అంతకుముందే ఏమండి, ధర్మశాస్త్రం ఇవ్వక మునిపే దశంభాగం ఉంది. ఈరోజు మనం దేవుడి స్నేహితులు అవ్వాలంటే మనం కూడా ఏం చేయాలమ్మా? మన రాబడిలో 10వ భాగం కంటే ఇంక ఎక్కువ తీయాలి మనం. వాళ్ళైతే 10వ భాగం ఇశ్రాయేలీయులు. మనం ఇప్పుడు వర్ధిల్లిన కొలిది ఇవ్వాలి. మనం ఎంత డెవలప్ అవుతామో అంత ఇవ్వాలి. దశంభాగం కంటే ఎక్కువ ఇవ్వాలి. శాస్త్రుల నీతి కంటే, పరుషుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలన్నాడు యేసుప్రభు. కాబట్టి మనం 11% ఇవ్వాలి, 12% ఇవ్వాలి. నాకు తెలిసి కొంతమంది 20% కూడా ఇస్తున్నారండి దేవుడికి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేము సేవ చేయలేం, మేము 10 మందికి వెళ్ళి సువార్త ప్రకటించలేం, 10 మందికి వెళ్ళి వాక్యం చెప్పలేం, పరిచర్య చేయలేం, మేము జాబ్ చేసుకుంటాం, మేము వ్యాపారం చేసుకుంటాం, మేము వ్యవసాయం చేసుకుంటాం, మీరు చేయండి, మీరు బలంగా సేవ చేయండి, మీకు మేము సపోర్ట్ చేస్తాం అని కొంతమంది సువార్థికులకి కూడా సాయం చేస్తారండి. అంటే మన రాబడిలో మనం దేవుడికి దశంభాగం కంటే ఎక్కువ తీయాలి. రెండోది, మన ఫ్యామిలీకి కూడా మన ఫ్యామిలీ పోషించుకోవడానికి కూడా మన కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి కొంత భాగం కేటాయించుకోవాలి. తర్వాత పేద సువార్థికులకి మనం ఎలా చేయాలండి? కానీ మీలో ఎవరైనా సువార్థికులకి పర్సనల్గా సహాయం చేస్తున్నారండి నెలకింతని? అది ఉండాలండి. ఈరోజు నేను ఇలా సేవ చేస్తున్నానంటే నాకు కొంతమంది మా సంఘ సభ్యులు కాకపోయినా, వాళ్ళు ఎక్కడో ఉన్నవాళ్ళైనా, వాళ్ళు ఏదో జాబ్ చేసుకుంటూ ఎక్కడో ఉన్నవాళ్ళైనా నాకు నెలకి ఒక 500 ఉంచండి అని చెప్పి ఫోన్పే చేస్తుంటారండి. నాకు చేస్తున్నారు కొంతమంది. వాళ్ళు ఎక్కడో విజయవాడలో ఉన్నవాళ్ళు ఎవరెవరో చేస్తారండి. ఏమండి, మరి మన సంఘంలో వాళ్ళు ఎందుకు సువార్థికుడికి సపోర్ట్ చేయరు అంటే, ఆదివారం వేసే కానుకే కాదు, మనం ఒక పేద సువార్థికులకి హెల్ప్ చేయాలి. ఎందుకంటే మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు. నాకే చేసేయమని చెప్పట్లేదండి. మీకు తెలిసిన సువార్థికులు ఎవరైనా ఉంటే, వాళ్ళు కష్టాల్లో ఉంటే వాళ్ళకి చేయండి.
వాళ్ళు మన సంఘ సభ్యులు కాకపోయినా, మన సువార్థికులు కాకపోయినా ఎక్కడో దగ్గర దేవుడి పని చేస్తున్నారు కాబట్టి చెయ్యాలండి. అంటే ఇలా చేస్తే దేవుడికి సంతోషం. దేవుడు మనసులో స్థానం సంపాదించుకుంటాం. దేవుడు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడతాడండి. అబ్రాహాము అదే చేశాడండి. అబ్రాహాము దేవుడికి ఇచ్చాడు. ఏమండి? ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళందరికీ ఇచ్చాడు. అబ్రాహాము ఎవరికి అన్యాయం చేయలేదండి. సహోదర ప్రేమ కలిగి ఉన్నాడు అబ్రాహాం. అందువల్ల అబ్రాహాముని దేవుడు స్నేహితుడిగా అంగీకరించినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అంటే మనం దేవుడికి ఇవ్వాలంటే మనం చెప్పే ఆన్సర్ ఏంటి తెలుసండి? ఎక్కడ సరిపోతున్నాయండి? 10,000 వస్తే ఇంకొక 5,000 అప్పు చేస్తున్నామండి మా ఇంట్లో గడవడానికి అంటుంటాం. ఇందువల్ల కారణం ఏంటంటే మనకు సంతృప్తి లేదండి. ఏమండి? గొప్పలకు పోతుంటాం. అనవసరమైన ఖర్చులన్నీ పెడుతుంటాం. అందువల్ల ఎంత వచ్చినా చాలదు. అదే మనం తృప్తిగా మనం ఖర్చులు తగ్గించుకొని మనం పొదుపు చేసుకుంటూ మనకొచ్చిన రాబడినే మనం డిజైన్ చేసుకోవాలి. మనకొచ్చిన ఆదాయాన్నే దేవుడి భాగం దేవుడికి తీయాలి. మన అవసరాలు తీర్చుకోవాలి. మనం అప్పుడు ఇంకొకరికి రూపాయి డబ్బులు మిగిలించి మనం ఎవరికైనా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి సాకులు చెప్తే అందరూ చెప్పగలం. ఏమండి? ప్రతి మనిషికి ₹1,00,00,000 వచ్చినోడికి అంతకు తగ్గ అప్పులు ఉంటాయి. అప్పుడు అంతకు తగ్గ సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి అలాగ మనము చేయకూడదండి. రైట్. దావీదు గారు దేవుడికి అలాగే దశంభాగం ఇచ్చాడంటండి. దావీదు నేను కాబట్టి ఇస్తున్నాను, నా తెలివితేటల వల్ల ఇస్తున్నాను, నా సామర్థ్యం వల్ల ఇస్తున్నాను అనలేదండి. చూడండి ఒక మాట, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29 అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు 29 అధ్యాయం 14 వచనమండి. మొదటి దినవృత్తాంతాలు 29 అధ్యాయం 14 వచనం ఏమన్నాడు చూడండి. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చే సామర్థ్యము మాకుండుటకు నేను ఏమాత్రపు వాడనో, నేను ఎంత మాత్రపు వాడనో, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. ఏమంటున్నాడమ్మా దావీదు గారు? ఏమంటున్నారు దేవుడికి ఇచ్చేటప్పుడు? అయ్యా ఇదంతా నీది, నువ్వు సంపాదించిన దాంట్లోది నీకు ఇస్తున్నావు. ఆ మాట ఎంత గొప్ప మాట అండి. మనం ఏమనుకుంటామండి? నా తెలివితేటలో, నా కష్టం, నా కష్టాజితం, నా ఆదాయం, నా జీతం అంటుంటాం. దావీదేమో నేను ఆ పాట వాడినండి, నేనేమి ఇచ్చానండి, నేను ఎంత ఇచ్చేస్తున్నానండి, ఆయన ఇచ్చిందంతా నీ సంపాదనలోది నీకే ఇస్తున్నానండి అంటున్నాడు. నువ్వు సంపాదించిన దాంట్లోది నీకు ఇస్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి మనం వ్యవసాయం చేస్తాం అనుకోండి, ఈ భూమి అంతా ఎవరిదండి? మందా? ఇందాక చెప్పుకున్నాం, మంద ఏది లేదు. సర్వభూమి ఎవరిదండి? నాదే. బైబిల్లో ఆ మాటలన్నీ ఉన్నాయండి. సర్వభూమి నాదే అనే మాట బైబిల్లో ఉంది. నిర్గమకాండం 19:6లో సమస్త భూమి నాదే కదా అన్నాడండి. నిర్గమకాండం 19:6లో. హగ్గయి గ్రంథం 2:8లో వెండి నాది, బంగారం నాది అన్నాడండి దేవుడు. వెండి ఎవరిదండి? మనమేమో దేవుడికి ఒక పావుతులం బంగారం చచ్చిన లోపు ఇవ్వమండి. ఇశ్రాయేల్ ప్రజలు ఇచ్చారు. ఇశ్రాయేల్ ప్రజలు దూడబొమ్మను చేసినప్పుడు ఇచ్చేశారు కదండి బంగారం. మనమైతే ఇస్తామా? అసలు ఇవ్వేమో, మంచికే ఇవ్వం, వాళ్ళు చెడికైనా ఇచ్చేశారండి. కానీ ఇచ్చే వాళ్ళకి ఏ మైండ్ ఉంటే ఇస్తారంటే, ఈ బంగారం నాది కాదు, దేవుడిచ్చాడు, దేవుడిది అనుకుంటే ఇస్తారండి. అందుకనే ఇక్కడ హగ్గయి చెప్తున్నాడు 2:8 వచనంలో, వెండి నాది, బంగారం నాది అని దేవుడు హగ్గయి ద్వారా చెప్పిస్తున్నాడండి. 50వ కీర్తన 10వ వచనంలో, 50వ కీర్తన 10వ వచనంలో, అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా. పశువులన్నీ ఎవరియండి? దేవుడి వేరండి. మనం పెంచుకున్నాం, మనం మేపుతున్నాం, 4 కొనుక్కున్నాం అనుకుంటాం మనం, కానీ దేవుడిచ్చాడు. అవన్నీ దేవుడివి. ఏమండి? యోబు గ్రంథం 41వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, ఆకాశ వైశాల్యం కింద ఉన్నవన్నీ నావే కదా అన్నాడండి. అంటే ఆకాశం కింద ఉన్నవన్నీ ఎవరివండి? ఒక మాటలో దేవుడివి. ఇప్పుడు మనం ఏదో పని చేసుకుంటున్నాం, టాలెంట్ ఉంది మనకి, ఏదో వర్క్ మనందరం చేస్తున్నాం. మన సామర్థ్యం ఎవరు ఇచ్చారండి? ఇప్పుడు మనం ఆరోగ్యం ఇవ్వకపోతే
మనకు ఆ తెలివితేటలు ఇవ్వకపోతే, ఆ పని చేసే చురుకుతనం లేకపోతే, ఆ జ్ఞానం ఈ దేవుడు ఇవ్వకపోతే మనం ఏమైపోతాం? కుంటివాళ్ళుగా పుట్టించాడు అనుకోండి ఉదాహరణకి, మనం ఏ పనికి పనికిరాం. ఏమంటే గుడ్డివాళ్ళుగా పుట్టిస్తే ఏ పనికి పనికిరాం. ఈరోజు మనం ఇంత 4 కీళ్ళు ఆడుతూ పని చేసుకుంటున్నామంటే సామర్థ్యం ఎవరిదండి? దేవుడిచ్చిందే. నా తెలివితేటలు అనుకోకూడదు. నేను కష్టపడి చదివాను, నేను సంపాదించాను అనకూడదండి. సామర్థ్యం కూడా దేవుడిదే. ఆ మాట ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండం 8:18 ఉందండి. ఇంత భాగ్యము సంపాదించు సామర్థ్యం కలిగించేవాడు ఆయనే. ఏమండి? కాబట్టి మనం అన్యాయపు సిరితో స్నేహితులు సంపాదించుకోవాలంటే అర్థం ఏంటంటే, తప్పులు చేసి డబ్బులు పంచిపెట్టాలని కాదు. కష్టపడి సంపాదించిందే. కానీ ఆ డబ్బు అన్యాయపు సిరి. ఎందుకంటే అది మనల్ని వదిలిపోతది. మనం పరలోకంలో మనల్ని చేర్చుకోవాలంటే నిత్యమైన నివాసంలో అన్నాడు. ఆ మాట వాడాడు చూసారండి, ఒకసారి చూడండి. లూకా సువార్త 16 అధ్యాయము 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులు సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. వారు ఎవరండి వారు? తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు. వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందురని మీతో చెప్తున్నాను. అంటే అక్కడ మనల్ని చేర్చుకోవాలంటే 2 అని అనాలంటే ఏముండాలండి మన దగ్గర? మన అకౌంట్ అక్కడ ఉండాలి. ఇప్పుడు అమెరికా వెళ్తారు చాలామంది కదండి. అమెరికా వెళ్ళేవాళ్ళు మన ఇండియా డబ్బులు పట్టుకొని అమెరికా వెళ్ళిపోతే అక్కడ టీ కూడా ఎవరెవరు ఆ డబ్బులతో. కారణం ఏంటంటే మన డబ్బులు అక్కడ చెల్లవు. ముందు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన వెంటనే మన డబ్బుల్ని ఏం చేయాలంటే ఇక్కడ డిపాజిట్ చేసేయాలి. మనం తీసుకెళ్ళి 1,00,000 2,00,000 డిపాజిట్ చేస్తే మనకి డాలర్లు ఇస్తారండి. ఈ డబ్బుల్ని మార్చుకోవాలి డాలర్లుగా, ఇక్కడ మార్చుకొని ఆ డాలర్లు పట్టుకొని వెళ్ళామనుకోండి అక్కడ ఏమైనా కొనుక్కోవచ్చు. అంటే మన డబ్బుని నేను ఎవరికి ఇవ్వను, నేను నా దగ్గర దాచుకుంటానని కానీ పొరపాటున పట్టుకెళ్ళిపోయామా అక్కడ గెట్ అవుటే. ఎక్కడికి వెళ్ళా డబ్బులు తీసుకోరు, ఎక్కడికి వెళ్ళా మనకి వస్తువులు ఇవ్వరు. మనం ఇక్కడ డిపాజిట్ చేస్తేనే అక్కడ డబ్బులు వస్తాయండి. చూసారండి? అలాగే మనం ఈ భూమి మీద మనం సంపాదించిన డబ్బుల్ని దేవుడి దగ్గర అకౌంట్లో దాచుకోవాలి. మనం దేవుడి దగ్గర అకౌంట్లో ఎప్పుడైతే డిపాజిట్ చేశామో పరలోకంలో మనకి డాలర్లు వస్తాయన్నమాట. ఏమండి? పరలోకంలో మనకి దేవుడు మనం అక్కడ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగ మనం ఈ లోక సంబంధుల కంటే మనం యుక్తిపరులుగా ఉండాలి. అబ్రాహాము ఉన్నాడా? ఉన్నాడు. మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే మన పాఠం పేరేంటమ్మా? మన పాఠం పేరేంటి చెప్పండి? యుక్తిపరులైన వెలుగు సంబంధులు ఎవరో అంటే అబ్రహాం ఉన్నాడండి మనం చెప్పుకునేవాడు. దావీదు ఉన్నాడండి. దావీదంట ఆయన దేవుని మందిరం కట్టొద్దని దేవుడు చెప్పినా కానీ నేను మందిరం కట్టండి, కానీ మందిరానికి కావలసిన సరుకులన్నీ కొనేసి ఇంట్లో దాస్తానన్నాడు. బంగారం, వెండి, కలప అన్నీ రెడీ చేసాడండి. నా కొడుకు చేత కట్టించండి, నేను కట్టను అన్నాడండి. లోబడ్డాడు, కానీ అన్నీ సమకూర్చాడండి. యుక్తిపరుడా కాదండి? నన్ను వద్దన్నాడు అమ్మయ్య, నేను ఇంకా సుఖపడిపోవచ్చు అనుకున్నాడా అండి? దేవుడి పని చేయడానికి అవకాశం లేకపోయినా ఏదో అతను చేయగలిగేదంతా చేసాడండి. మనం కూడా అలాగా యుక్తిగా, ఏమండి, నాతో పాటు ఈ సేవ ఆగిపోకూడదు, నా తర్వాత వాళ్ళు చెయ్యాలి, మా ఊర్లో సంఘం డెవలప్ అవ్వాలి, మా ప్రాంతానికి సువార్త అందాలి, ఇదిగో మేము మా కుటుంబం ఇది చేస్తాం, మా వంతు ఇది చేస్తాం అని మనందరం కూడా ఆలోచించాలి. యుక్తిపరులుగా ఉండాలి. యుక్తిపరులుగా ఉందామా, దద్దమల్లాగా ఉందామా? ఏటమ్మా? యుక్తిపరులుగా ఉందాం, తెలివైనోళ్ళుగా ఉందాం, దేవుడి పనికి మన తెలివితేటలు వాడుదాం, దేవుళ్ళు ఎదుగుదాం. అలా ఉండడానికి అందరూ కృషి చేద్దాం. ఓపికగా వాక్యమని మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ నమస్కారం.